అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఈ టాపిక్‌లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా! ఈ కాన్సెప్ట్‌కి సంబంధించినంత వరకు కూడాను ఫస్ట్ వీడియోలో కాన్సెప్ట్స్ అన్నీ చెప్పేసాను. మొత్తం ఎక్సర్‌సైజెస్ అన్నీ కూడా చెప్పేసింది కాన్సెప్టే. సో, ఈ వీడియోలో ఏం చేద్దామంటే, ఎక్సర్‌సైజెస్ చేద్దాం. సో, ఎక్సర్‌సైజు ఈ 3.1 చేద్దాం. సో, ఈ ఎక్సర్‌సైజ్ 3.1 సంగతి చూసుకున్నట్లయితే, వీటన్నిటికి కూడాను ఈరోజు ఎక్సర్‌సైజ్ అంతా కూడాను గ్రాఫే చేయాలి కాబట్టి, ముందు గ్రాఫ్ అనే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుందాం. ఉదాహరణకి ఇదొక గ్రాఫ్ అనుకుందాం. ఈ గ్రాఫ్ సంగతి చూసుకున్నట్లయితే మధ్యలో 0 ఉంది. ఇది ఎక్స్ అనమాట. రైట్ సైడ్‌లో ఇలా గ్రాఫ్ ఎప్పుడైనా ఉంటే మీరు వెంటనే అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇలా ఉంటది కదా! సో, ఈ లైన్‌ని మనం ఏమంటామంటే ఎక్స్, ఇది ఎక్స్ డాష్. పైన ఉన్నదాన్ని వై, ఇది వై డాష్. సో, ఈ గ్రాఫ్‌లోని ఎప్పుడు కూడాను మధ్యలో 0 అనే నంబర్ ఉంటది. పాజిటివ్ నంబర్స్ అన్నీ రైట్ సైడ్ ఉంటాయి. ఎక్స్‌కి 1, 2, 3, 4 ఇలా పాజిటివ్ నంబర్స్ ఉంటాయి. అదే లెఫ్ట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే మనకి 1, -1, -2, -3, -4 అనుకుని ఇలా నంబర్స్ ఉంటాయి. అదే వై యాక్సిస్‌లో చూసుకున్నట్లయితే అప్ సైడ్ అంతా కూడాను పాజిటివ్ నంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 ఇలా. అదే రకంగా డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే -1, -2, -3, -4, -5 ఈ రకంగా అనమాట. దీనికి సంబంధించినంత వరకు కూడాను నెగెటివ్ నంబర్స్ అన్నీ కూడాను ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని బేస్ చేసుకొని గ్రాఫ్ మీద కొన్ని చేద్దాం. ఉదాహరణకి ఒకడు ఎక్స్ యాక్సిస్ అనేది 2, 0 అనుకుని ఒకడిచ్చాడు. సరేనా? ఇంకొకడు y, 2, 2 అని ఇచ్చాడు. ఇంకొకడు 1, 1 ఇచ్చాడు. ఇంకొకడు 3, 4 ఇచ్చాడు. మరొకడు 5, 6 ఇచ్చాడు. వీటన్నిటికి కూడా ఒకసారి గ్రాఫ్‌లో ఫైండ్ ఔట్ చేద్దాం. ముందుగా ఇటు సైడ్ అంతా ఉన్నవన్నీ ఎక్స్‌లు, అటువైపు ఉన్నవన్నీ కూడాను వైలు అనమాట. సో, ఫస్ట్ 2, 2 అన్నాడు కదా! సో, ఎక్స్ యాక్సిస్‌లో 2 అనేది ఎక్కడుందంటే ఇది ఎక్స్ యాక్సిస్ కదా! పాజిటివ్ సైడ్ కాబట్టి 2. ఇలా 2 ఉంది కాబట్టి దీనికి ఎగ్జాక్ట్‌గా మళ్ళీ y కూడా అన్నాడు కాబట్టి y. సో, ఇది అవుతదనమాట. సో, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్‌లో రైట్ సైడ్ రావాలి. రైట్ సైడ్ వచ్చిన తర్వాత వెంటనే వై యాక్సిస్‌లో పైకి చూసుకున్నట్లయితే ఇలా పైకెళ్ళాలనమాట. ఇలా పైకెళ్తే మనకు ఎగ్జాక్ట్‌గా దొరుకుతది. సో, ఆ లొకేషను. సో, ఎక్స్ యాక్సిస్‌లో ఇలా దొరికింది కదా! నెక్స్ట్ చూడండి 1, 1 ఉంది కదా! సో, 1 ఎక్స్ యాక్సిస్‌లో 1 అనేది ఎక్కడుంది? దాని తర్వాత వైకి కూడాను మీదకన్నాడు కదా! మీదకంటే ఎగ్జాక్ట్‌గా ఇక్కడ. సో, అప్పుడు వై ఎక్కడ అవుతదంటే 1, 1 ఈ ఏరియా అవుతది. దాని తర్వాత ఇంకొకటి చూద్దాం. 3, 4 అన్నాడు. సో, ఎక్స్ యాక్సిస్‌లో 3 అనేది ఇక్కడుంది. 4 అనేది వై యాక్సిస్‌లో కదా! 1, 2, 3, 4 ఇక్కడుంది 4 అనమాట. సో, ఈ రకంగా 3, 4 అనేది ఇక్కడుంటది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 5, 6 అన్నాడు. 5, 6 అంటే ఎక్స్ యాక్సిస్‌లో 5 ఇక్కడుంది. అదే రకంగా వై యాక్సిస్‌లో 6 అన్నాడు. 5 కాబట్టి ఇక్కడుందనమాట 6. సో, ఈ 5 అనే నంబర్‌లో చూసుకున్నట్లయితే 5 అనే రోలో ఇక్కడుందనమాట 6. ఇది 5, 6 ఓకే. ఇంకొక పని చేద్దాం. ఇంకో కొన్ని క్వాడ్రంట్స్ తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్‌లో కూడాను చూడండి -2, -1 ఉంది కదా! ఎక్స్ యాక్సిస్‌లో -2 ఇక్కడుంది. దాని తర్వాత వై యాక్సిస్‌లో 1 అనేది ఇక్కడుంది. ఓకేనా? దాని తర్వాత ఇంకొకటి చూద్దాం. -3 అన్నాడు. ఎక్స్ యాక్సిస్‌లో -3 ఇక్కడుంది. దాని తర్వాత -1 అన్నది పైనే ఉంది. దాని తర్వాత ఎక్స్ యాక్సిస్‌లో -5 అనేది సరే 5 అన్నాడు. సో, ఎక్స్ యాక్సిస్‌లో 5 ఇక్కడుంది. దాని తర్వాత వై యాక్సిస్‌లో -1 అన్నాడు కాబట్టి ఇక్కడుంది ఎగ్జాక్ట్‌గా. సో, ఇది ప్లేసు. ఇలా ఇది ప్లేస్ అవుతది. దాని తర్వాత 6 ఎక్స్ యాక్సిస్‌లో 6 అనేది ఇక్కడుంది. దాని తర్వాత -3 అన్నాడు. 1, 2, 3 ఇది ప్లేసు. సో, 6 యాక్సిస్‌లో -3 అనేది ఇక్కడ ఈ ప్లేస్‌లో ఉంది అనేది విషయం చూసుకోవాలి. ఓకేనా? ఈ రకంగా చేసుకోవచ్చు. అయితే ఇదంతా అయిపోయింది కదా! ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. ఇప్పుడు ఇవేని 0 ఉన్నాయనుకోండి. ఇప్పుడు 1, 0 గాని, లేకపోతే 3, 0 గాని, లేకపోతే 0, 3 గాని, 0, 5 గాని ఎలా ఉంటే ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్‌లో 1 తీసుకుందాం. ఓకే. ఎక్స్ యాక్సిస్‌లో 1 ఈ ప్లేస్ తీసుకుందాం. బ్లూ కలర్ పెట్టుకుందాం. ఎక్స్ యాక్సిస్‌లో 1 ఎక్కడుంది? వై యాక్సిస్ 0 అన్నాడు కాబట్టి వై యాక్సిస్‌కి 0 ఇక్కడే ఉంటదనమాట. సో, ఇక్కడ ఏం చేసాము జస్ట్ రైట్ సైడ్ వెళ్ళాల్సొచ్చిందనమాట. ఈ సిట్యుయేషన్‌లో ఏంటంటే జస్ట్ రైట్ సైడే వెళ్ళాము. పైకి వెళ్ళామంటే పైన అసలు పైకి, కిందకి ఏం చెప్పలేదు. 0 అనగానే మధ్యలో ఉండిపోయాం. కాబట్టి జస్ట్ రైట్ సైడ్ వెళ్ళాం. అదే 3, 0 అన్నామనుకోండి ఇక్కడ వస్తుంది. పోనీ వై ఏం లేదు కాబట్టి మళ్ళీ అదే ప్లేస్‌లో ఉండిపోవాల్సొచ్చింది. ఇప్పుడు 0, 3 అన్నాడు కదా! ఎక్స్ యాక్సిస్ 0 కాబట్టి ఈ లైన్‌లోనే ఇక్కడ ఉండిపోతాం. సో, 3 అన్నాడు కాబట్టి పైకి ఇలా పైకెళ్తే ఈ ప్లేస్ అనమాట. సో, ఇక్కడ చూస్తే ఇలా పైకెళ్ళాం. కానీ అడ్డంగా అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు. జస్ట్ పైకి మాత్రమే వెళ్ళాం. ఇప్పుడు 0, 5 ఉంది కదా! ఇది చూద్దాం. ఇది 0 ఇక్కడ 5 వస్తది. సో, ఈ రకంగా అనమాట గ్రాఫ్ అనేది చేసుకుంటారు. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మెథడ్‌లోననమాట ఇప్పుడంతా కూడాను ఎక్సర్‌సైజ్‌లో ఏవేవి క్వెషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడాను చేయడానికి ట్రై చేద్దాం.
సో ఇక్కడ ఒక క్వెషన్ ఇచ్చాడు ఎక్సర్సైజ్ 8.1లో ఆ క్వెషన్ చూద్దాం. ఒక క్లాస్‌లో టోటల్‌గా 10 మెంబర్స్ ఉన్నారు. మ్యాథమెటిక్స్ క్విజ్ అంతా తీసుకోవడానికి. దాని తర్వాత దాంట్లో గర్ల్స్ 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారట. గర్ల్స్ అనేవాడు 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు బాయ్స్ కంటే. సో ఇప్పుడు టోటల్‌గా ఎంతమంది బాయ్స్, ఎంతమంది గర్ల్స్ ఆ క్విజ్‌లో తీసుకున్నారు అనుకుని అడిగాడు కదా! సో ఒక పని చేద్దాం. బాయ్స్‌ని ఎక్స్ అనుకుందాం. అదే రకంగా గర్ల్స్‌ని వై అనుకుందాం. సో టోటల్‌గా క్లాస్ రూమ్‌లో ఎంతమంది ఉన్నారు? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 10 అవుతది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. ఈసారి ఏమన్నాడంటే గర్ల్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్బాయిల కంటే 4 టైమ్స్ ఎక్స్ట్రా అనమాట. సో 4 మెంబర్స్ ఎక్కువ. అంటే అమ్మాయిలు ఎక్స్ అనుకుంటే ఎక్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ అనమాట. అబ్బాయిలు ఎక్స్ కదా! అబ్బాయిలు ఎక్స్ కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్స్ టు ఓకేనా? ఇది 2 ఈక్వేషన్లు. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్‌ని మనం ఏం చేద్దామంటే గ్రాఫ్ తీసుకుందాం. గ్రాఫ్ బట్టి సాల్వ్ చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నా ఇక్కడ బాయ్స్ అనేవాళ్ళు ఎక్స్, అదే రకంగా గర్ల్స్ అనేవాళ్ళు వై. సో ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇదే లెక్క. సో సమ్ అనేది ఈ రకంగా ఇచ్చాడు. సో ఈ రకంగా ఇచ్చేటప్పుడు మనం ఈక్వేషన్స్ అన్నీ ఇలా రాసుకున్నాం. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌లో మనం ఏం చేస్తాం తెలుసా? ప్రతిసారి కూడా ఒక బాక్స్ గీసుకుంటాం. ఇలా ఈక్వేషన్స్ అన్నీ వేసిన తర్వాత. ఇలా ఒక బాక్స్ గీసుకొని వెంటనే ఎక్స్, వై. సో ఎక్స్, వై రాసుకుందాం. ఎక్స్ ఇటు వై. సో ఇలా రాసుకొని ఇప్పుడు ఏమనుకుంటామంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్‌కి సంబంధించింది. ఫస్ట్ ఈక్వేషన్‌కి సంబంధించి ఎక్స్‌పెరిమెంటల్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 10 ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించి. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 10 కదా! ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉదాహరణకి ఎక్స్ ప్లేస్‌లో మనం ఏమనుకుందామంటే ఒక 3 వేసుకుందాం. సో 3 వేసుకుంటే ఏమవుతుంది? 3 ప్లస్ వై ఈక్వల్స్ టు 10. సో వై ఈక్వల్స్ టు 7 వస్తుంది. వై ఎంత? ఈసారి ఏం చేద్దామంటే వై ప్లేస్‌లో ఏదైనా ఒక నెంబర్ వేసుకుందాం. ఎగ్జాంపుల్‌కి ఒక 4 వేసుకుందాం నెంబర్. సో నెంబర్ వేసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 10. సో ఎక్స్ ఈక్వల్స్ టు 10 మైనస్ 4 ఈక్వల్స్ టు 6. సో ఎలా ఇది చేస్తున్నాను? ఇవేమీ రాకపోతే దీనికి బేసిక్స్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 6. సో టోటల్గా చూసుకున్నట్లయితే ఈ రకంగా మనకి ఈ పాయింట్స్ వచ్చాయి. ఒక 2 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఏంటి సార్ 3 వేస్తారు, ఏంటి సార్ 6 వేస్తారు, ఏంటి సార్ 4 వేస్తారు, ఏంటి సార్ 7 వేస్తారు అంటే మీ చాయిస్ అది. మీ చాయిస్ బట్టి మీకు ఏ నెంబర్ అనిపిస్తే ఆ నెంబర్ వేసుకోవచ్చు. దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. అయితే స్టాండర్డ్ మెథడ్లో చూసుకున్నట్లయితే చాలామంది ఏం ప్రయాణం చేస్తారు కదా, ఎక్స్ అనే ఉంది కదా, ఎక్స్లో ఏం చేస్తారంటే 0, 1, 2, 3, 4, 5 ఇలా ఇంతవరకు పాజిటివ్ నెంబర్స్లో ఇది సేమ్ టైం -1, -2, -3, -4 ఇలా -4 వరకు టోటల్ 10 నెంబర్స్ వేస్తారంటే. సో ఈ రకంగా 10 నెంబర్స్ వేస్తే మనకి 10 కోఆర్డినేట్స్ వస్తాయి. సో ఈ కోఆర్డినేట్స్ అన్నింటినీ వేయచ్చు. అయితే నాకేంటంటే నాకు మ్యాథ్స్ అనమాట సబ్స్టిట్యూషన్ మెథడ్, అదే రకంగా ఎలిమినేషన్ మెథడ్ చేయడం వల్ల నాకు ఆన్సర్ తెలిసిపోయింది. దాంతోపాటు ఎందుకు ఈ నెంబర్లో ఎగ్జాక్ట్గా వేస్తున్నాను అన్నది అదే మేజర్ రీజన్ అనమాట. సో మిగిలినంతా రఫ్ కాబట్టి దాన్ని చేర్పిద్దాం. దాని తర్వాత సెకండ్ దానికి చేద్దాం. సెకండ్ దానికి ఈసారి ఏం చేద్దామంటే సేమ్ బాక్స్ గీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ ప్లేస్లో ఒక నెంబర్ తీసుకుందాం. ఒక ఇలా బాక్స్ గీసుకున్న తర్వాత ఎక్స్ ప్లేస్లో ఉదాహరణకి ఒక 0 అనుకుందాం. సో ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుంటే 0 ప్లస్ 4 ఈక్వల్స్ టు 4 అనమాట. వై ఈక్వల్స్ టు మనకు వచ్చిన వాల్యూ 4. సో 4. ఈసారి ఏం చేద్దామంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఒక 2 తీసుకుందాం. ఏమొస్తుందో చూద్దాం. ఎక్స్ ప్లేస్లో 2 తీసుకుంటే 2 ప్లస్ 4 ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ వై ఈక్వల్స్ టు 2 ప్లస్ 4 అనేది ఒక 6 అయ్యిందనమాట. 6. సో ఇప్పుడు మనకి ఏంటంటే కోఆర్డినేట్స్ అనేవి తెలిసిపోయి. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఏమొచ్చాయో ఒకసారి చూద్దామా? ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో మనం ఇలా నిలువుగా చూడాలి. ఎప్పుడు కోఆర్డినేట్స్ చూసినా సరే ఇలా నిలువుగా చూడాలి. సో ఇక్కడ ఏంటంటే 3,7 అనేది ఫస్ట్ దాని ఈక్వేషన్లో కోఆర్డినేట్స్. ఇంకొక దాని కోఆర్డినేట్స్ ఏంటంటే 6,4. నెక్స్ట్ ఈ దాంట్లో ఈక్వేషన్లో ఏంటంటే 0,4 ఇలా నిలువుగా చూస్తే వెర్టికల్గా. ఇక్కడ వెర్టికల్గా చూసేటప్పుడు ఏంటంటే 2,6. సో ఇవి మన కోఆర్డినేట్స్. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కదా, ఇప్పుడు గ్రాఫ్లో వేద్దాం. ఇప్పుడు గ్రాఫ్లోన ఈ కోఆర్డినేట్స్ని ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 3,7 కదా, 3,7 చూద్దాం. ఎక్స్ యాక్సిస్లో 3, ఇక్కడ 7. 3,7. ఇంకొకటి ఏంటంటే 6,4. 6 ఇక్కడ ఉంది ఎక్స్ యాక్సిస్లో, 4 అనేది ఇక్కడ ఉంది. సో ఈ రెండింటిని బట్టి ఒక లైన్ని డ్రా చేద్దాం. ఈ రెండింటిని టచ్ అయ్యేలాగా. సో ఒక లైన్ అనేది డ్రా చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ వేరే కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, వేరే కోఆర్డినేట్స్ని కూడా చదువుతాం. సో ఈసారి కోఆర్డినేట్స్ అనేవి 0,4. సో 0 ఎక్కడ ఉంది, 4 ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ కోఆర్డినేట్. దాని తర్వాత ఈసారి ఎక్కడంటే కోఆర్డినేట్స్ తర్వాత ఎక్కడంటే 2,6. 2 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చిన లైన్ ఏంటంటే
జస్ట్ మామూలుగా అయితే లైన్ ఇక్కడ వరకే వచ్చింది. మనం ఏం చేస్తామంటే ఈ లైన్ ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్ చేసామనుకోండి, మనకి ఎక్కడైనా ఈ లైన్ టచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త ఎక్స్టెన్షన్ లైనే గీద్దాం. సో ఎక్స్టెన్షన్ లైన్ గీస్తే మనకు కొద్దిగా సెట్ అని అవుతుంది అనమాట. ఓకేనా? సో ఎక్స్టెన్షన్ లైన్ గీద్దాం. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ టచ్ అయింది తెలుసా? ఇక్కడ ఈ పాయింట్తో టచ్ అయింది. సో ఈ పాయింట్ పేరు ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ టచ్ చేసాము. దాని పేరు ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 3,7. సో ఈ లెక్కన మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే ఎక్స్ కామా వై అనేది మనకి 3,7 అనేది వచ్చింది. ఎక్స్ కామా వై ఈక్వల్స్ టు 3,7. సో మనకి ఎక్స్ వాల్యూ అనేది 3, వై వాల్యూ అనేది 7. బాయ్స్ ఎంతమంది? 3 మెంబర్స్. అదే రకంగా గర్ల్స్ చూసుకున్నట్లయితే 7 మెంబర్ గర్ల్స్ అనమాట. ఆన్సర్ అనేది వస్తుంది. ఈ రకంగా చేస్తారు. ప్రతి లెక్క కూడా ఇలానే చేస్తారు. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ లెక్కలో మీరు ఏం అర్థం చేసుకున్నారంటే గ్రాఫ్ అనేది మనకు లైన్ ఎంత చిన్నదైనా రావచ్చు, కానీ మనం ఎక్స్టెన్షన్ చేసుకునేటప్పుడు టచ్ అయిపోద్ది అనమాట. సో మీరు ఏ నెంబర్లైనా తీసుకోండి, అది లైన్ అయితే చాలు అనమాట. ఓకేనా? మీరు ఏ నెంబర్లైనా తీసుకోండి, ఆ 2 నెంబర్ని ఎలాగో ఎక్స్టెన్షన్ చేసుకుంటారు కదా. ఓకేనా? ఇక్కడ ఈ రెడ్ కలర్లో చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మన లైన్ అనేది యాక్చువల్లీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే, కానీ మనం ఏం చేస్తాము, ఇది దాటకు కూడా ఎక్స్టెన్షన్ చేసాము, ఆ పైన కూడా ఎక్స్టెన్షన్ చేసాం. ఇక్కడ బ్లాక్ లైన్ చూడండి, బ్లాక్ లైన్ యాక్చువల్లీ ఇక్కడ వరకు మాత్రమే, కానీ మనం ఏం చేసాం, ఇది ముందు వరకు చేసాం, ఇది మీద వరకు చేసాం. ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం ఒక లైన్ అనేది. మన ఇష్టం, మన చాయిస్. ఇక్కడ ఈ సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్స్లో ఏమన్నారంటే 5 పెన్సిల్స్ ఉన్నాయంట, 7 పెన్స్ ఉన్నాయంట. ఈ 5 పెన్సిల్స్ 7 పెన్స్ కలిపి 50 రూపీస్. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏమన్నారంటే 7 పెన్సిల్స్ 5 పెన్స్ ఉన్నాయంట, ఈ 2 కలిపి 46. సో పెన్సిల్ ఎంత, పెన్ ఎంత అని అడిగాడు. సో ఒక పని చేద్దాం, ఇక్కడ ఉన్న పెన్సిల్ని ఎక్స్ అనుకుందాం, అదే రకంగా పెన్ అని వై అనుకుందాం. వీడు ఏమన్నాడు, 5 పెన్సిల్స్ అన్నాడు కాబట్టి 5x, 7 పెన్స్ అన్నాడు కాబట్టి 7 పెన్స్. సో ఈ వై అనుకుందాం. టోటల్గా కలిపితే ఎంత ఇచ్చాడు, 50 రూపీస్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత ఈక్వేషన్లో ఏమన్నాడంటే ఈసారి 7 పెన్సిల్స్ అన్నాడు, 7x. తర్వాత ఈసారి ఏమన్నాడు అంటే 5 పెన్స్ అన్నాడు. సో 5y ఈక్వల్స్ టు ఎంత, టోటల్ 46. 2 ఈక్వేషన్లు వచ్చేసినప్పుడు మనం గ్రాఫ్ పాయింట్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసేవచ్చు. సో ఇక్కడ గ్రాఫికల్ మెథడ్కి మనం వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇక్కడ మనం ఈక్వేషన్ రాసుకుంటే ఈ రకంగా రాసుకోవచ్చు అనమాట. సో టోటల్గా పెన్స్ అనేవి ఎక్స్, పెన్సిల్ అనేది ఎక్స్ అనుకుంటున్నాం, పెన్ అనేది వై అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించి మనం బాక్స్ గీసుకుందాం. ఈ బాక్స్లో ముందుగా ఇక్కడ ఒక దాంట్లో అనమాట ఎక్స్, ఇంకో దాంట్లో వై. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ వాల్యూస్ ఒక దాంట్లో వేసి దాన్ని రఫ్ చేద్దాం, దాని తర్వాత వై వాల్యూస్ వేసి రఫ్ చేద్దాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించి అనమాట. సో సార్ ఎక్స్ ప్లేస్లో ఏది తీసుకోవాలి, వై ప్లేస్లో ఏది తీసుకోవాలంటే మీరు ఏదైనా తీసుకోండి, ఏ నెంబర్ అయినా తీసుకోండి. నేను చెప్పేది, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు 0 నుండి 1 2 3 4 5 వరకు వేయండి. ఇది లెఫ్ట్ సైడ్లో -1 -2 -3 -4 ఇంతవరకు వేసి ఈ నెంబర్లో అన్ని ఎక్స్ వాల్యూస్ వేసి అన్నిటికీ కూడా వై వాల్యూస్ రాయండి. సో దట్ ఏమవుతుందంటే మీకు చక్కగా అనమాట సబ్స్టిట్యూషన్ వస్తుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మీకు అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది తెలిసిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే గ్రాఫ్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కోఆర్డినేట్స్ని విన్ని రాశారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు అనమాట ఎక్కడో దగ్గర టచ్ అయిపోద్ది. నేనేం చేస్తున్నానంటే జస్ట్ 2 నెంబర్లు తీసుకుంటున్నాను, ఆ 2 నెంబర్లతో ఎక్స్ వై వాల్యూ చేసేసి ఒక లైన్ నేను గీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసి పడేస్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు ఎక్స్ ప్లస్లో నేను 3 అనేది తీసుకుంటున్నాను. సో ఎక్స్ 3 అనుకుంటే 5 × 3 + 7y ఈక్వల్స్ టు 50. సో 7y ఈక్వల్స్ టు 50 - 15 ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు 35/7. సో y ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ y అనేది వాల్యూ ఎంత వచ్చిందంటే 5. అంటే ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు y అనే వాల్యూ వచ్చేస్తుంది. ఈసారి ఇంకొక ఈక్వేషన్ చేద్దాం. ఈసారి y వాల్యూని వేసుకుందాం. y మనం ఎంత తీసుకుందాం అంటే 0 తీసుకుందాం. ఉదాహరణకు సరదాగా 0 తీసుకుంటాం. సో ఈ 0 తీసుకునేటప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చేస్తుంది. సో ఈ లెక్కలో చూసుకున్నట్లయితే స్టార్టింగ్గా 5x 7 × y ప్లేస్లో మనం 0 తీసుకుంటున్నాం కదా, 0 ఈక్వల్స్ టు 50. సో ఇక్కడ 5x ఈక్వల్స్ టు 50. సో 7 × 0 కాబట్టి 0 కాబట్టి అది 0 అయిపోతుంది. సో x ఈక్వల్స్ టు 50/5. ఎవరికైనా సరే బేసిక్స్ రాకపోతే మనకి బేసిక్స్ కోసం వీడియో పెట్టాను, ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. 5 1 = 5 టైమ్స్. డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో ఉంటుంది. ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత వచ్చిందంటే నాకు 10 వచ్చింది అనమాట. సో ఎక్స్ వాల్యూ నాకు ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో ఈ రకంగా నాకు ఈ ఫస్ట్ దానికి సంబంధించిన కోఆర్డినేట్స్ వచ్చేసాయి. మన రఫ్ని చెరిపేద్దాం. రఫ్ అంతా కూడా చెరిపేస్తే ఒక పని అయిపోద్ది. ఈసారి సెకండ్ బాక్స్ కూడా గీసుకుందాం. ఇది కూడా ఎక్స్ వైలు రాసుకుందాం. ఎక్స్, ఇది వై.
దాని తర్వాత ఇలా చేసిన తర్వాత సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుందామంటే ఉదాహరణకి ఇక్కడ ఒక వై వాల్యూ సరే -2 అని తీసుకుందాం. 5 × -2 = 46 అనమాట. సో ఈ రకంగా చేస్తే 7x -10 = 46. సో 7x ఇది అటువైపు వెళ్తే 56 వస్తుంది అనమాట. సో x 7 / 56/7 అంటే 7 8 సో ఇక్కడ ఎక్స్ వాల్యూ నాకు ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. నెక్స్ట్ ఇంకొకసారి ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను ఉదాహరణకి 3 తీసుకుంటా. ఈసారి ఏమొస్తుందో చూద్దాం. సో ఈసారి కూడా ఎలా వస్తుందో ఇదంతా చూస్తే తెలిసిపోద్ది. 7x ఎక్స్ వాల్యూ ఇక్కడ మనం 3 వేసుకున్నాం కదా, 7 × 3 + 5y = 46. సో 7 × 3 = 21 + 5y = 46. సో 5y = 21 అటు వెళ్తే మైనస్ అవుతుంది అనమాట. 46 - 21. సో 6 నుండి 1 తీస్తే 5, 4 నుండి 2 తీస్తే 2. సో y = 5 / 25. 5తో క్యాన్సిల్ చేస్తే 5 వస్తుంది. సో y = 5. సో మనకు కావాల్సిన కోఆర్డినేట్స్ వస్తాయి. ఇప్పుడు వెంటనే ఏం చేద్దామంటే మ్యాప్లోకి వెళ్ళిపోదాం. సో మ్యాప్లోనే ఈ కోఆర్డినేట్స్ అన్ని వేద్దాం. మనకు వచ్చిన కోఆర్డినేట్స్ ఒకసారి రాసుకుందాం. దీన్ని ఎప్పుడు కూడా వెర్టికల్గా రాసుకోవాలి. సో ఇలా వెర్టికల్గా రాసుకునేటప్పుడు 3 వేస్తే మనకు 5 వచ్చింది. అదే రకంగా 10 వేస్తే మనకు 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 8 వేస్తే -2 వచ్చింది. అట్ ద సేమ్ టైం 3 వేస్తే 5 వచ్చింది. ఈ కోఆర్డినేట్స్తో మనం ఒక లైన్ గీద్దాం. ఇక్కడ కోఆర్డినేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉన్న కోఆర్డినేట్స్ ఏంటంటే ఫస్ట్ దానికి చూద్దాం, ఈ ఈక్వేషన్కి చూద్దాం. ఇక్కడ ఈ ఈక్వేషన్లో 8, -2 ఇది 8 కదా, 8 ఇక్కడ ఉందంటే -2 ఇక్కడ ఉంటుంది. ఓకే, ఫస్ట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది 8, -2 ఇది కోఆర్డినేట్. సెకండ్ చూసుకున్నట్లయితే 3, 5 3 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. సో కోఆర్డినేట్ అనేది ఇక్కడ ఉంది. ఇది ఫస్ట్ లైన్. సో ఫస్ట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఒకసారి గీత గీసేస్తాను. సో ఈ గీత గీస్తే ఎలా వస్తుందంటే ఇలా వచ్చింది గీత. సో ఈ గీత ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కోఆర్డినేట్ ఉంది. ఆ కోఆర్డినేట్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చిన కోఆర్డినేట్స్ దాని యొక్క కోఆర్డినేట్స్ 3, 5 10, 0. సో 3, 5 అది కూడా దాని యొక్క కోఆర్డినేట్ కూడా 3, 5 మీద వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్గా ఇదేదో బాగుంది. 3, 5 అనేది దీనికి కూడా సేమ్ అలానే వచ్చింది కాబట్టి ఇది 3, 5. సో మనకి ఒక పాయింట్ అనేది హమ్మయ్య దొరికేసింది. ఇంకొకటి చూసుకున్నట్లయితే 10, 0. సో ఈ రెండింటికి లైన్ గీస్తే మరి లైన్ గీయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక కోఆర్డినేట్ అనేది దొరికేసింది. సో ఈ కోఆర్డినేట్ అనేది మనకి ఇలా దొరుకుతుంది. సో ఇక్కడ ఇది ప్రస్తుతానికి నా యొక్క గ్రాఫ్ అనేది 10లో లేదు కాబట్టి అందుకే ఇలా మిస్టేక్ వచ్చింది. కానీ మనకు మాత్రం ప్రాబ్లం లేదు, ఎందుకంటే 2, 3, 5లు కూడా ఇక్కడ ఉన్నాయి. 3, 5 అనే దగ్గర కోఆర్డినేట్ కలిసింది అనమాట కరెక్ట్గా కూడాను. సో ఈ రకంగా చూసుకుంటే నీకు ఎలాగో కలిసిపోయింది కాబట్టి ఇలా సెట్ అయింది, కానీ లేకపోతే మాత్రం గ్రాఫ్ అనేది కరెక్ట్గా వేస్తే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మామూలుగా అయితే దీనికి మాత్రం మీరు స్కేల్లో వేసేటప్పుడు సరిగ్గా చేయండి. 3, 5 రెండింటికి సెట్ అయింది, అందుకు ప్లస్ పాయింట్ అనమాట. చూడండి, ఇక్కడ 3, 5 ఇక్కడ 3, 5 ఈ రెండింటికి సెట్ అవ్వడం వల్ల మనకు ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ 3, 5 ఇక్కడ. సో ఎక్స్ వాల్యూ అనేది 3, వై వాల్యూ అనేది 5. సో 3 పెన్సిల్స్ ఉన్నాయి, 5 పెన్స్ ఉన్నాయి, ఇంత లెక్క. ఇక్కడ కొన్ని లెక్క ఇచ్చారు, అవేంటంటే సెకండ్ లెక్కలో ఇంటర్సెక్ట్ అవుతుందా లేకపోతే ప్యారలల్ అవుతుందా కోఇన్సిడెంట్ అవుతుందా అనుకుని అడిగారు. సో ఈ ఈక్వేషన్స్ బట్టి చెప్పేస్తాము, అది ఏమవుతుందో చెప్పేస్తాను. ముందు ఒకసారి కాన్సెప్ట్ చూసేద్దాం. ఇన్ కేస్ అది a1/a2 = b1/b2 ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఈ రెండు చెక్ చేస్తాం అనమాట. ఇది కానీ ఒకవేళ నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, రెండు కోఎఫిషియెంట్లు కూడా వెంటనే చెప్పాల్సింది అది ఇంటర్సెక్ట్ అనుకుని చెప్పాలి. వెంటనే ఇంటర్సెక్ట్. సో ఇంటర్సెక్ట్ అనుకుని చెప్పేస్తాం, ఇలా వస్తుంది. దీనికి ఎక్కడైతే ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి అక్కడ ఒక కోఆర్డినేట్స్ వస్తాయి అనమాట, ఒక సొల్యూషన్ వస్తుంది. అదే ఇన్ కేసు a1/a2 = b1/b2 ఇక్కడ ఉన్న ఈ మూడవది ఉంది కదా, ఇది కానీ ఈక్వల్ వచ్చింది అనుకో వెంటనే c1/c2. ఇన్ కేస్ అది ఈక్వల్ వచ్చింది అనుకోండి, వెంటనే మనం అర్థం చేసుకోవాల్సింది అది కోఇన్సిడెంట్ అనుకోవాలి. సో ఈ కోఇన్సిడెంట్ అనేటప్పుడు ఎలా వస్తుంది అంటే ఇలా లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఇంకా బోల్డ్ సొల్యూషన్లు ఉంటాయి అనమాట. సో ఈ లైన్ మీద లైన్ అనేది ఉంటుంది. సో ఇది కోఇన్సిడెంట్. దీనికి సొల్యూషన్స్ అనేవి మెనీ, ఒక్కటని చెప్పలేము, ఎందుకంటే రెండు లైన్లు సేమే కదా. అదే మూడో కేసులో చూసుకున్నట్లయితే ఇదిగా నాట్ ఈక్వల్ వచ్చిందా వెంటనే మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ప్యారలల్ అని అర్థం.
సో ప్యారలల్ అనేటప్పుడు 2 లైన్లు టచ్ అవ్వు. దీని మధ్య ఏ సొల్యూషన్ కూడా ఉండదనమాట. ఇది కాన్సెప్ట్. ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ప్రతిదీ కూడాను ప్రతి దాని యొక్క కోఎఫిషియంట్లు కూడాను ఈ రకంగా రాసుకుంటూ వెళ్ళిపోతుంటాం అంతే. సో ఈ లెక్కను చూస్తే ఫస్ట్ 5/7 5/7 రెండోది చూసుకున్నట్టయితే -4/-6. సో యాక్చువల్లీ ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి లేదనుకుని ఫస్ట్ మనం చెక్ చేస్తాం అనుకోండి వెంటనే తెలిసిపోతాయి. సో ఈ రెండు కూడాను 5/7 అదే రకంగా మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఇది 4 2 2 జా 2 3 జా అంటే 2/3. ఈ రెండు కూడాను నాట్ ఈక్వల్. ఇక్కడే తెలిసిపోయింది. ఇది ఎప్పుడైతే నాట్ ఈక్వల్ అయిందో వెంటనే మనం చెప్పాలంటే ఈ రెండు లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అనుకుని వెంటనే చెప్పేస్తాం. ఇంటర్సెక్ట్ ఓకేనా. ఈ రెండు కూడా ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయిపోతాయి అని చెప్పేస్తాం. ఎందుకు దీని వెనకున్న రీజన్ ఏంటంటే ఆన్సర్ a1/a2 ఇక్కడ ఏంటి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2. ఓకే ఇలా చెప్పేస్తాం. నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇక్కడ ఈ సమ్ కూడా చూడండి. మీరు ఇన్ కేస్ ఎగ్జామ్లో మాత్రం ఏం చేస్తారంటే వాడు ఒక్క మాటలో అడగడు. వాడు ప్రతిసారి ఏమని అడుగుతారంటే మాటకి కూడా నువ్వు ఎన్ని స్టెప్స్ ఇస్తే అన్ని పాయింట్స్ అన్ని మార్క్స్ ఇస్తానంటాడు. కాబట్టి అలాంటి సిస్టంలో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే a1/a2 అని రాసుకొని 9/18 అని రాయాలి. సో 9 1 జా 9 2 జా అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 1/2 వచ్చింది. సెకండ్ వెంటనే v1/b2 రాయాలి. సో ఇలా రాసిన తర్వాత ఇక్కడ అంటే 3/6. సో 3/6 ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 3 1 జా 3 2 జా. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 1/2 ఈక్వల్స్ టు 1/2. సో ఈ రెండు ఈక్వల్ అయింది కాబట్టి ఇప్పుడు మూడో దానికి కూడా చేయాల్సి వచ్చింది అనమాట. c1/c2 ఇది కూడా చూద్దాం. 12/24 ఇది కూడా 12 1 జా 12 2 జా ఇది 1/2. ఈ మూడు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి వెంటనే మనం ఏం రాయొచ్చు అంటే a1/a2 b1/b2 c1/c2 ఈ మూడు కూడా ఈక్వల్. b1/b2 c1/c2 ఈ మూడు ఈక్వల్ కాబట్టి వెంటనే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇది కోఇన్సిడెంట్. సో ఇది కోఇన్సిడెంట్ అనేది. సో దీనికి ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి. ఇలా చెప్పేస్తామంట. ఎగ్జామ్లో ఇది మాత్రం ఇలా రాయాలి మొత్తం కూడాను. నేనేం చేస్తానంటే ఈ మొత్తం ప్రాసెస్ని తగ్గించేసి డైరెక్ట్గా స్టెప్స్ వేస్తున్నాను. డైరెక్ట్గా మీన్స్ డైరెక్ట్గా వేసేస్తున్నాను అంతే ఇంకా. సో ఇక్కడ ఈ కండిషన్లో ఇలా ఇచ్చాడు. ఇది మూడో లెక్క. ఈ మూడో లెక్కలో చూసుకున్నట్టయితే 6/2 రెండోది -3/-1 మూడో చూస్తే 10/9. సో ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఈ రెండు కూడాను నాట్ ఈక్వల్. ఎప్పుడైతే ఫస్ట్ రెండు కూడాను నాట్ ఈక్వల్ అవుతుందో ఒక్క నిమిషం ఈ రెండు కూడా నాట్ ఈక్వలా కాదు రెండు కూడా ఈక్వల్ అయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే 2 1 జా 3 జా ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఇది కూడాను 3/1 ఇది కూడాను 3/1. ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అయ్యాయో మూడోది మనం చూసుకోవాలి. మూడోది కానీ ఈక్వల్ అయిందా అది కోఇన్సిడెంట్. నాట్ ఈక్వల్ అయిందా అది ఏమవుతుంది అంటే ప్యారలల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది 10/9 కదా మూడోది ఇది నాట్ ఈక్వల్. సో ఇది ఏంటంటే వెంటనే ప్యారలల్ అనమాట. ఎందుకు ఇది ప్యారలల్ a1/b2 b1/b2 ఇది నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది కాబట్టి ఈ కండిషన్లో వెంటనే చెప్పాల్సింది ఏంటంటే ఇది ప్యారలల్ అనుకొని చెప్పేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ నాలుగో లెక్క. సో మనకి ఇచ్చిన లెక్క ఇది 3x + 2y = 5 2x - 3y = 5. వెంటనే ఇక్కడ కోఎఫిషియంట్లు రాసేద్దాం. ఫస్ట్ ఇది 3/2 ఈ రెండు కూడా. నెక్స్ట్ ఈ రెండు చూస్తే 2/-3 ఇక్కడ చూడండి ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ అనమాట. సో ఈ రెండు నాట్ ఈక్వల్ ఎప్పుడయ్యాయో వెంటనే మనం చెప్పాల్సింది ఏంటంటే a1/a2 b1/b2 నాట్ ఈక్వల్. ఈ కండిషన్ ఎప్పుడు వస్తే అప్పుడు మనం వెంటనే చెప్పాల్సింది ఇది ఇంటర్సెక్ట్. ఈ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అనుకుని రాసేది. ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో సింపుల్ లెక్కలు. ఇంత సింపుల్ లెక్కలు అసలు ఇన్ని స్టెప్స్ వేయడమే వేస్ట్ నా దృష్టిలో. ఎందుకంటే నేను జేఈ పాలిసెట్ ఇలాంటి వాటికి చెప్తాం కాబట్టి మావంతా కాంపిటేటివ్ లెవెల్లో ఉంటాయి. సో ఇంత చేయడం ఇది అన్నట్టు పాలిసెట్కి సంబంధించి ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంది ఒకసారి చూడండి. సో ఈడిచ్చిన లెక్క ఇదనమాట. వెంటనే ప్యారలల్గా చూసేయాలి. 2/4 సో 2/4 రెండోది -3/-6 -3/-6. సో ఒకసారి చూడండి ఇది 1/2 అనమాట. 2 1 జా 2 2 జా అంటే 1/2. ఇది కూడా చూడండి ఏంటంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3 1 జా 3 2 జా. సో ఇది కూడా 1/2. ఈ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మూడోది కూడా చూడాలన్నమాట. మూడోది కూడా చెక్ చేద్దాం. 8/9. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి మూడోది 8/9 వచ్చింది. ఇది నాట్ ఈక్వల్ కాబట్టి వెంటనే మనం చెప్పాల్సింది ఇది ప్యారలల్. ఈ లైన్స్ అనేవి మీరు ఎగ్జామ్లో అయితే ఎలా రాయాలి తెలుసా? a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c/2 అనుకుని రాయాలన్నమాట. ఇలా c1/c2 అనుకుని రాయాలి. మామూలుగా మీకోసం రాస్తానులే. లాస్ట్కి ఏమని రాయాలంటే హెన్స్ ఇవి ప్యారలల్ లైన్స్ అనుకుని రాసేస్తారు. ప్యారలల్. నెక్స్ట్ లెక్క చేసేద్దాం.
ఓకే. ఓకే. ఇక్కడ యాక్చువల్లీ 3 సమ్సే ఉన్నాయా? సెకండ్ దాంట్లో కేవలం 3 సమ్సే ఉన్నాయి. 1, 2, 3 ఓకే. ఇప్పుడు థర్డ్ లెక్క చూసుకున్నట్లయితే ఈ లెక్క చేస్తాం గదా! సరే చెప్తాం చూడండి. ఈ లెక్కలో ఏమన్నాడంటే థర్డ్ సమ్‌లో ఒకవేళ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా? ఇన్‌కన్సిస్టెంటా? అనుకోని అడిగాడు. సో, ఇది కన్సిస్టెంటా? ఇన్‌కన్సిస్టెంటా? అనేది ఎలా తెలుస్తదో తెలుసా? ఇన్‌కన్సిస్టెంట్ ఎప్పుడవుతదంటే అది ఇన్ కేసు ప్యారలల్ అయ్యిందనుకోండి ఇన్‌కన్సిస్టెంట్ అవుతది. అదే కోయిన్సిడెంట్ అయినా లేకపోతే ఇంటర్సెక్ట్ అయినా ఈ 2 కూడాను కన్సిస్టెంట్‌గా వస్తది. సో, ఈ లెక్కన మనం ఇక్కడ ఉన్న 2 లెక్కలు చేస్తాం కాబట్టి వాటికి వెంటనే రాసేద్దాం. ఆ 2 ఏది ప్యారలల్ వచ్చింది ఏదొచ్చిందని. సో, ఈ ఫస్ట్ లెక్క చూడండి ఇంటర్సెక్టింగ్ వచ్చింది కదా! సో, ఫస్ట్ లెక్క మనకి ఇంటర్సెక్టింగ్ వచ్చింది కాబట్టి వెంటనే మనం రాయాల్సిందేంటంటే ఇది కన్సిస్టెంట్ అని రాస్తాం. ఇక్కడ ఈ సెకండ్ లెక్క 2x - 3y అనేది ప్యారలల్ వచ్చింది కదా! ఇది ఇన్‌కన్సిస్టెంట్ అనమాట. ఒకవేళ కోయిన్సిడెంట్ వచ్చిందనుకోండి దీన్ని వెంటనే మనం కోయిన్సిడెంట్ వచ్చింటే కన్సిస్టెంట్‌గా రాసేవాళ్ళం. అది కన్సిస్టెంట్ రాసేవాళ్ళం. దీన్ని మాత్రం ఇన్‌కన్సిస్టెంట్‌గా రాద్దాం. ఇప్పుడు ఈ మూడో లెక్క చేద్దాం ఒకసారి. సో, ఇది మూడో లెక్క. ఈ మూడో లెక్కలో కూడాను ఏం చేద్దామంటే 3/2 డివైడెడ్ బై 9 మూడోది 5/3 డివైడెడ్ బై 10 ఇంకొకటి 7/14 A1/A2 B1/B2 కదా! ఇక్కడ చూడండి ఈ రకంగా వచ్చేటప్పుడు ఏంటంటే ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఫ్రాక్షన్ ఎలా ఉంది A/B డివైడెడ్ బై C/D లా ఉంది. సో, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఫ్రాక్షన్ అనేది A/B ఇక్కడ రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్ D/Cగా రావాలి. అంటే ఇక్కడ డివిజన్‌లో ఉన్నది ఇంటూ సింబల్ రావాలనమాట. సేమ్ అదే దాన్ని ఇక్కడ అప్లై చేసేద్దాం. ఆ లెక్కన చూస్తే ఇక్కడ ఏమీ లేదు అనంటే దాని అర్థం ఏంటంటే కింద 1 ఉన్నట్టు. ఇక్కడ ఏమీ లేదంటే కింద 1 ఉన్నట్టు అనమాట. సో, 3/2 ఫ్రాక్షన్ రివర్స్ అయిందనుకోండి 9/1 ఓకే. 9/1 సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సారీ 1/9 వస్తుంది. 1/9 3 1 జా 3 3 జా సో, ఇక్కడ ఎంత వస్తుందంటే 1/6 ఇది ఎవరికైనా అర్థం కాలేదంటే ఇది బేసిక్స్ మీకు రానట్టు అనమాట. వెంటనే ఫ్రాక్షన్స్ బేసిక్స్ రావు కాబట్టి కింద వీడియో వచ్చేసింది చూసండి. ఇక్కడ కూడాను ఇది రివర్స్ అవ్వాలన్నమాట. 5/3 ఇంటూ 1/10 5 1 జా 5 2 జా సో, ఇక్కడ కూడా ఇది 1/6 అనమాట. ఈ రెండు కూడా ఈక్వల్ అవుతుంది. 1/6 ఈక్వల్ అవుతుంది కాబట్టి ఒకవేళ మూడోది గాని ఈక్వల్ అయ్యిందనుకో అది అది ఏమవుతదంటే కోయిన్సిడెంట్ అవుతది. అదే గాని మూడోది కూడా నాట్ ఈక్వల్ అయ్యిందనుకోండి అది ప్యారలల్ అయితది. ఎంత ఉంది 7/4 కదా! 7 1 జా 7 2 జా సో, ఇది 1/2 సో, మూడోది నాట్ ఈక్వల్ అనమాట. వెంటనే ఏమని చెప్పాలంటే ఇది ప్యారలల్ కాబట్టి ఇన్‌కన్సిస్టెంట్ అని రాసేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెక్క చేద్దాం. ఇది మనకిచ్చిన సమ్ము. ఈ సమ్ కూడా రాసేద్దాం. 5/-10 సెకండ్‌ది -3/6 ఈ రెండిటిని ఒకసారి సాల్వ్ చేద్దాం. 5 1 జా 5 2 జా సో, మైనస్ అనేది పైకి వస్తది కాబట్టి ఇది -1/2 సేమ్ అలాగే 3 1 జా 3 2 జా ఇది కూడాను -1/2 అని వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి మూడోది ఒకసారి చేద్దాం. మూడోది కూడాను ఈక్వల్ అయిందనుకోండి కోయిన్సిడెంట్. నాట్ ఈక్వల్ అయితే వెంటనే మనం ఏం చేయాలంటే దాన్ని నాట్ ఈక్వల్ వచ్చిందనుకో ప్యారలల్ అని రాస్తాం. -22 11 1 జా 11 2 జా సో, ఈ మైనస్ అనేది పైకి వస్తది కాబట్టి -1/2 సో, ఈ మూడు సేమ్ కాబట్టి ఈ మూడు కూడా ఈక్వల్ కాబట్టి ఇది కోయిన్సిడెంట్ కాబట్టి ఇది కన్సిస్టెంట్ కూడాను. ఎగ్జామ్‌లో మీరు ఎలా రాయాలంటే A1/A2 B1/B2 C1/C2 ఈ మూడు కూడా ఈక్వల్. సో, ఇది వెంటనే మనం చెప్పాల్సిన మాట ఏంటంటే ఈ మూడు ఈక్వల్ కాబట్టి అది కోయిన్సిడెంట్ కన్సిస్టెంట్. ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెంట్ అని రాసేద్దాం. కన్సిస్టెంట్ అనుకుని రాసేసాం. నెక్స్ట్ లెక్క ఏదో ఉంది అది కూడా చూసి చేసేద్దాం. సో, ఈ నెక్స్ట్ లెక్క ఏంటంటే 4/3x ఇది ఇచ్చాడు లెక్క. సో, ఇది వెంటనే మళ్ళీ మనం రాసేద్దాం. 4/3 డివైడెడ్ బై 2 ఇది 2/3 మూడోది 8/12 సో, ఇక్కడ ఇది సేమ్ ఫ్రాక్షన్ అనేది ఎలా ఉండాలంటే A/B డివైడెడ్ బై C/D ఉంది కదా! ఇక్కడ ఏమవుతుంది ఫ్రాక్షన్ అనేది A/B ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి ఇది D/Cగా మారుతుంది అనమాట. ఓకేనా A/B ఇంటూ D/C సో, ఆ లెక్కను చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రాక్షన్ అనేది ఏమవుతుందంటే 4/3 ఇంటూ కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్టు అనమాట. 1 అనేది పైకి వస్తే 2 అనేది కిందకి వస్తుంది. సో, దీన్ని ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. 2 1 జా 2 2 జా మనకి ఎంత వచ్చిందంటే ఫ్రాక్షన్ 2/3 వచ్చింది. నెక్స్ట్ కూడా చూడండి మనకి రెడీగా 2/3 ఉంది కదా! ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అయ్యాయో మూడో దాని గురించి మనం వెయిటింగ్. అది కానీ ఈక్వల్ అయితే కోయిన్సిడెంట్. ఈక్వల్ కాకపోతే ఇంకా ప్యారలల్ అనమాట. 4 2 జా 4 3 జా
సో ఇది 2/3 వచ్చింది కదా, 3 ఈక్వల్. సో 3 ఈక్వల్ కాబట్టి వెంటనే చెప్పాల్సింది ఇదే పాయింట్ రాద్దాం, కోఇన్సిడెంట్ కన్సిస్టెంట్. ఓకేనా. సో ఇక్కడతో టోటల్గా చూసుకున్నట్లయితే థర్డ్ సమ్ వరకు అయిపోయిందనమాట. ఇక్కడ ఈ ఫోర్త్ క్వశ్చన్ అడిగాడు. ఈ ఫోర్త్ క్వశ్చన్లో ఏమని అడిగాడంటే ఇక్కడ ఉన్న వాటిని కన్సిస్టెంట్ అవుతాయా లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అవుతాయా అన్నారు. మీకు తెలిసిందే కదా కన్సిస్టెంట్ అంటే ఏంటి అనుకుని. సో అది కానీ ఇంటర్సెక్ట్ అయినా లేకపోతే కోఇన్సిడెంట్ అయినా ఈ రెండింటికి కూడా మనం ఏమని చెప్తామంటే కన్సిస్టెంట్ అని చెప్తాం కదా. ఒకవేళ కన్సిస్టెంట్ అయ్యింది అనుకోండి, దానికి గ్రాఫ్లో చూపించమంటాడు. సరే చూపించేద్దాం. ఇంతకు ముందు సమ్స్ పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఏం లేదు. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 2x + 2y = 10, x + y = 5. సో మనకి ఇది కన్సిస్టెంటా కాదా అనుకుని ఎలా తెలుస్తుంది అంటే a/b, a1/a2, b1/b2, c1/c2 ఈ కోఎఫిషియెంట్స్ అన్నింటినీ కూడా రాసేద్దాం. ఫస్ట్గా ఇక్కడ చూస్తే కోఎఫిషియెంట్ అనేది 1/2. దాని తర్వాత సెకండ్ చూసుకున్నట్లయితే y ముందు 1 ఉంది, y ఇక్కడ కింద ఉన్న y ముందు కూడా 2 ఉంది. సో మూడోది కూడా చూసుకున్నట్లయితే సి ప్లేస్లో చూస్తే 5 ఉంది, దాని తర్వాత 10 ఉంది. సో ఈ మూడింటిని క్యాన్సిల్ చేస్తే 5 1 జా 5 2 జా. ఈ మూడు కూడా ఒకసారి చూడండి, 1/2 = 1/2 మూడు కూడా ఈక్వల్ కాబట్టి ఇది a1/a2 = b1/b2 = c1/c2. ఈ కండిషన్ ఏమవుతుందంటే ఇది కోఇన్సిడెంట్ అవుతుంది అనమాట. సో ఇది కోఇన్సిడెంట్ కాబట్టి ఇది కన్సిస్టెంట్ కూడా అవుతుంది. సో కన్సిస్టెంట్. ఓకేనా. ఈ కండిషన్ ప్రకారం ఇది కన్సిస్టెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటే వెంటనే గ్రాఫ్ గీసుకుంటాం. గ్రాఫ్ గీసుకోవాలంటే తెలిసిందే కదా, ఇప్పటి వరకు చెప్పిన మెథడ్ని పక్కన పెట్టండి. ఇప్పటి వరకు చెప్పిన మెథడ్ పక్కన పెట్టేసి అసలు ఒరిజినల్గా ఎగ్జామ్లో మీరు నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు చేస్తే వాల్యూస్ అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి మామూలుగా ఏం చేస్తారు తెలుసా, అందరూ కూడాను సింపుల్గా ఏం చేస్తారంటే ట్రైల్ అండ్ ఎర్రర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా బాక్స్ గీసుకుంటారు. ఇలా పెద్ద బాక్స్ తీసుకొని ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ప్లేస్లో అనమాట రకరకాల నెంబర్స్ వేస్తారు. అంటే ఉదాహరణకి 0 కొన్నిసార్లు ట్రై చేస్తారు, 1 ట్రై చేస్తారు, 2 ట్రై చేస్తారు, 3 ట్రై చేస్తారు. ఇక్కడ అట్ ద సేమ్ టైం ఏం చేస్తారంటే -1 ట్రై చేస్తారు, -2 ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా ఎక్స్ అనే ఈక్వేషన్లో వేసేస్తారు అనమాట. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించి ఈక్వేషన్లోనే మనం ఒకసారి రాసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈక్వేషన్ అనేది x + y = 5. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లోన ఫస్ట్ మనం 0 అనుకున్నాం కాబట్టి 0 వేద్దాం. సో 0 ప్లేస్లో 0 వేసిన తర్వాత అప్పుడు y = 5 అవుతుంది, ఇంకేమీ లేదనమాట. సో ఇక్కడ వేసేయడమే వెంటనే. y ప్లేస్లో 0 వేస్తే మనకు 5 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 వేసుకుందాం. సో 1 వేసుకుంటే ఇలా x ప్లేస్లో 1 అనేది వేసుకున్నాం. అప్పుడు ఏమైందంటే వైని ఇటువైపు ఉంచుకొని 5 - 1 అటువైపు వెళ్తే మైనస్ అనమాట. ఇక్కడ y = ఎంత అంటే 4 వస్తుంది. సో 1 వేస్తే మనకు 4 అనేది వచ్చింది. తర్వాత 2 వేద్దాం. 2 వేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 అవుతుంది కదా, 2 - 5 అంటే 3 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, 3 వేద్దాం. సో ఇక్కడ 3 వస్తుంది కదా, 5 - 3 అనేది 2 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే -1 వేద్దాం. -1 ఇక్కడ వేసాం అనుకోండి, ఏమవుతుందో తెలుసా, ఈ -1 అటువైపు వెళ్తే +1 అవుతుంది. సో ఇక్కడ 6 వస్తుంది అనమాట. అదే ఇన్ కేసు ఇక్కడ -2 వేద్దాం. -2 అటువైపు వెళ్తే +2 అవుతుంది కాబట్టి 7 అవుతుంది. సో ఈ రకంగా అనమాట మొత్తం మనకి వాల్యూస్ వస్తాయి. సో ఈ వాల్యూస్ ఉంచుకుందాం. సెకండ్ ఈక్వేషన్ కూడా నిలనే చేద్దాం. ఎగ్జామ్లో ఈ కింద చేసిన రఫ్ అంతా కూడా మనం అసలు చూపించకూడదు అనమాట. సో ఈ రకంగా ఇలా మూసేద్దాం. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ సెకండ్ ఈక్వేషన్లో ఏం చేద్దామంటే ఎక్స్కి డిఫరెంట్ వాల్యూస్ తీసుకుందాం, ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ 0 తీసుకుందాం, తర్వాత పాజిటివ్ నెంబర్లో 1, పాజిటివ్ నెంబర్లో 2, నెగిటివ్ నెంబర్లో -1, నెగిటివ్ నెంబర్లో -2, ఈ రెండు తీసుకుందాం. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది. ఫస్ట్ 0ని వేసేద్దాం. 0 వేస్తే ఏమవుతుందంటే 2 × 0, ఎక్స్ ప్లేస్లో 0 వేస్తే 0, తర్వాత +2y = 10 కదా. ఇక్కడ 2 0 0 అంటే ఇక్కడ y = 10/2. సో y = 5 వచ్చింది. ఓకేనా. ఇక్కడ y = 5 వచ్చింది 0 వేస్తే. సేమ్ అలానే నెంబర్స్ వేద్దాం. ఇప్పుడు 2 1 జా 2 వేద్దాం, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం వేద్దామంటే 1 వేద్దాం. సో 1 వేస్తే ఏమవుతుందంటే 2 1 జా 2, సో +2y = 10 కదా. ఇప్పుడు 2 1 జా 2 కాబట్టి 2y = 10. సో ఈ 2y = 10 - 2 డివైడెడ్ బై ఇక్కడ ఈ 2ని కూడా అటువైపు పంపించామనుకోండి, డివిజన్ అవుతుంది. సో y = 8/2 అంటే 2 1 జా 2 4 జా. సో మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 1 వేస్తే 4 వచ్చింది. సో సేమ్ అలానే ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఈసారి ఈ 1 ప్లేస్లో ఈసారి 2 వేద్దాం. ఎక్స్ ప్లేస్లో 2 2 జా 4 కాబట్టి ఇక్కడ 4 అవుతుంది. సో 10 నుండి 4 తీస్తే 6, 6/2 అంటే 3. సో ఆన్సర్ 3. ఇప్పుడు ఏం చేద్దామంటే -1 వేద్దాం. 2 × -1, 2 × -1 అంటే -2, -2 అటువైపు వెళ్తే +2 అనమాట. 10 + 2 అనేది 12 అవుతుంది. 12/2 అంటే 6. ఈసారి -2 వేద్దాం.
2 ఇంటూ -2 అంటే -4, -4 అటు వెళ్తే 10 + 4 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ 7 వస్తుంది. సో ఇవి మనకు వచ్చిన కోఆర్డినేట్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటన్నిటిని కూడా గ్రాఫ్లో రిప్రజెంట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మనం చేసిన రఫ్ అంతా కూడా సైడ్ని ఇచ్చేసేద్దాం మొత్తం కూడా. ఇలా కోఆర్డినేట్స్ అన్నింటినీ కూడా మనం రాసేసుకున్నాం అనుకోండి, సెట్ అయిపోద్ది. మామూలుగా ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే నేను ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసి నాకు ఆన్సర్ ఏమొస్తుందో తెలిసిపోతుంది. సో ఏమవుతుందంటే ఆన్సర్ ఏమొస్తుందో తెలుసు కాబట్టి ఆ కోఆర్డినేట్స్ని నేను తీసేసుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది గ్రాఫికల్ మెథడ్లో పూర్తిగా చేయలేకపోతారు. సో చాలామంది ఎలా చేస్తున్నారు అసలు ఇదంతా అని అనుకుంటారు. సో దాని వెనకున్న లాజిక్ అయితే ఇది. సో ఇలా ఇది ఒరిజినల్ మెథడ్ అనమాట. ఇలా నెంబర్లు తీసుకుంటాం, పాజిటివ్ నెంబర్లు, అదే రకంగా నెగిటివ్ నెంబర్లు ఇలా తీసుకుని దాన్ని బట్టి మనం చేస్తే చాలా బాగా వస్తాయి ఆన్సర్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనకు వచ్చిన సొల్యూషన్స్ అన్నింటినీ కూడా గ్రాఫ్లో రిప్రజెంట్ చేసేస్తాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే అన్నీ కూడా వెర్టికల్గా చూడాలి, కేవలం వెర్టికల్గా మాత్రమే చూడాలి. ఇక్కడ చూస్తే 2, -7 కదా, -2 -7 ఎక్స్లో ఇక్కడ -2, 7 అంటే ఇక్కడ వచ్చింది ఒక లైన్. సో నెక్స్ట్ చూద్దాం. ఎక్స్ అనేది -1, వై అనేది 6, -1 పాజిటివ్లో 6 కాబట్టి ఇక్కడ వచ్చింది ఒక లైన్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 0, 5 0 ఎక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. సో ఇది ఒక లైన్. ఓకే, ఇంకొకటి చూద్దాం. 1, 4 1 ఎక్కడ ఉంది, 4 ఎక్కడ ఉంది. ఓకే, ఇది ఒక లైను. దాని తర్వాత 2, 3 2 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. సో ఇది ఒక లైను. దాని తర్వాత 3, 2 3 ఎక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. ఇది ఒక లైను. సో ఈ రకంగా మనం ఇలా చేసేటప్పుడు మనకు ఒక లైన్ వచ్చింది. ఈ లైన్ అంతా కూడా చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్గా వచ్చిందో. ఈ లైన్ అంతటిని కూడా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇది ఒక లైన్ వచ్చింది. ఓకే, ఇది మనకు లైన్. నెక్స్ట్ ఇంకొక లైన్ చూద్దాం. ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా అన్ని వెర్టికల్గానే చూద్దాం. అన్ని వెర్టికల్గా చూస్తే మనకు ఆన్సర్ దొరికేస్తుంది క్లియర్గా కూడాను. సో -2, 7 -2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. -2, 7 ఓకే, ఇక్కడే దొరికింది, ఇదే ప్లేస్. సో ఫస్ట్ ప్లేస్ ఇక్కడ కూడా వచ్చింది. తర్వాత -1, 6 ఇది కూడా -1, 6 అంటే ఇది కూడా ఇక్కడే వచ్చింది. తర్వాత 0, 5 0 ఎక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. ఓ ఇది కూడా ఇక్కడ ఉంది. దాని తర్వాత 1, 4 ఓడి అమ్మ ఇందులో ఉన్నవే ఇది వచ్చి తర్వాత 1, 4 సో ఇది 1, 4 దాని తర్వాత ఇక్కడ 2, 3 సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఎక్కడ ఏవి వస్తున్నాయో ఇక్కడ కూడా నవే వస్తున్నాయి. సో రెండింటికి కూడా సేమ్ లైన్ అనమాట. అందుకే అన్నాము కోఇన్సిడెంట్ లైన్ అనుకుని. సో కోఇన్సిడెంట్ లైన్ ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా ఈ రకంగా కోఇన్సిడెంట్ అన్నీ కూడా కోఇన్సిడెంట్లు అవుతూ ఉంటాయి. సో అంతా కూడా సింగిల్ లైన్ వచ్చింది. సో మనకు లెక్క ఇది. సో ఇక్కడ నుంచి కూడా మీరు కూడా ఏం చేస్తారంటే ఇలా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ తీసుకోండి. ఓకేనా, నెంబర్ ఆఫ్ అంటే ఎక్స్ వాల్యూలో మీరు రకరకాలుగా ఎప్పుడు కూడా స్టాండర్డ్గా గుర్తుంచుకోండి. 0 ఎప్పుడు కూడా స్టాండర్డ్గా గుర్తుంచుకుంటే మీరు ఎప్పుడు ట్రై చేసేటప్పుడు లెక్కలో అనమాట 0, 1, 2, 3, 4, 5 ఇది పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ -1, -2, -3 ఇవి ఎక్స్ వాల్యూస్లో తీసుకొని చేసేయండి. లెక్కలు అనేవి మీకు వచ్చేస్తే దాన్ని బట్టి గ్రాఫ్ అనేది బిల్డ్ చేసేయండి, ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో దీన్ని బట్టి ఇది ఎలా కోఇన్సిడెంట్ కాబట్టి మెనీ సొల్యూషన్స్ అనమాట. సో మనకి ఇది ఇచ్చాడు, ఇది ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. మనం ఫస్ట్ రాసేద్దాం a/b అలాగా. సో 1/3 సెకండ్ది -1/-3 మైనస్ క్యాన్సిల్ అయితే 1/3 వస్తుంది. సో ఈ రెండు కూడా ఈక్వల్. ఇప్పుడు మూడోది కానీ ఈక్వల్ వచ్చిందా అది కూడా సేమ్ కోఇన్సిడెంట్ అవుతుంది. అది కానీ నాట్ ఈక్వల్ వచ్చిందా అది ప్యారలల్ లైన్ అవుతుంది. చూద్దాం. మూడోది ఏంటంటే 8/16 8/16 క్యాన్సిల్ చేస్తే 1/2 సో ఇది మనకు వచ్చిన వాల్యూ అంటే 1/2 1/3 అనేది నాట్ ఈక్వల్ అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమొచ్చిందంటే ఇది ఇన్కన్సిస్టెంట్, ఎందుకంటే ఇది ప్యారలల్. ఇన్కన్సిస్టెంట్ ప్యారలల్ అయితే ఇదొక లైన్ ఇదొక లైన్, ఈ రెండు లైన్లు అసలు టచ్ అయినప్పుడు కోఇన్సిడెంట్ పాయింటే రాదు కదా, అసలు ఒక్క సొల్యూషన్ కూడా ఉండదు. ఈసారి ఈ థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇది వచ్చింది కదా, వెంటనే మనకి a/b ఇవన్నీ రాసేద్దాం కోఎఫిషియెంట్స్తో. సో 2/4 తర్వాత సెకండ్ది 1/-2 మూడవది ఏంటంటే అంటే చూసుకున్నట్లయితే ఈ మూడు కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. 2 1 2 2 ఇదేంటి -1/2 అంటే ఇక్కడ 1/2 వచ్చింది. రెండోది అనమాట -1/2 వచ్చింది. ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి వెంటనే ముందే ఇక్కడ చెప్పవచ్చు a1/a2 ఇది నాట్ ఈక్వల్స్ టు b1/b2. సో ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి వెంటనే దీన్ని ఏం చెప్పచ్చు అంటే ఇంటర్సెక్ట్ అనమాట. అండ్ కన్సిస్టెంట్ కూడా అంటే మనం ట్రై చేస్తే ఎక్కడైతే కోఆర్డినేట్ టచ్ అవుతుందో రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఒకటి వై వాల్యూ ఒకటి. సో దాన్ని గ్రాఫికల్గా తెచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గ్రాఫ్కి తగ్గట్టుగా అనమాట ముందు బాక్సులు గీసుకోవాలి. యాక్చువల్లీ పెద్ద బాక్సులే గీసుకోవాలి. నాకేంటంటే నేను ఆల్రెడీ ఎలిమినేషన్ మెథడ్ చేసి నాకు ఎగ్జాక్ట్గా ఎక్కడ దొరుకుతాయి సొల్యూషన్స్ తెలిసిపోయాయి. అందుకే నేను ఏం చేస్తానంటే మామూలుగా అయితే 0 1 2 3
4 5 ఇలా పాజిటివ్గా ఈ ఎక్స్ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దాని తర్వాత -1 -2 -3 ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. నేనేం చేస్తున్నానంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయి కాబట్టి నేను అంత రిస్క్ తీసుకోలేను, నాకు అంత టైం కూడా నేను ఇవ్వాలని అనుకోవట్లేదు. సో నాకు ఎలిమినేషన్ మెథడ్ ద్వారా తెలిసిపోయింది కాబట్టి నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తానంటే ఎక్స్ని 3 తీసుకుంటాను, ఇంకొక ఎక్స్ని 0 తీసుకుంటాను. ఈ రెండు వాల్యూస్ని డైరెక్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన వాల్యూస్ చూసుకుంటాను ఫస్ట్ ఈక్వేషన్కి తగ్గట్టుగా. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ 2x ప్లస్ y మైనస్ 6 కదా, నేను ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇంకా ముందు ఉన్నది అయితే 2 ఇంటూ ప్లస్ y మైనస్ 6 ఈక్వల్స్ టు 0 కదా. సో 2 3 జా 6, సో ఇక్కడ కూడా y, ఇక్కడ -6 ఈక్వల్స్ టు 0. 6 6 క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే 6 - 6 0, y ఈక్వల్స్ టు అప్పుడు నాకు వచ్చేది ఎంత వాల్యూ అంటే 0 అనమాట. సో నాకు 3 వేసుకుంటే 0 వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుంటాను. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో నేను 0 తీసుకున్నాను అనుకోండి, 2 0 జా 0, 2 0 జా 0 కాబట్టి y ఈక్వల్స్ టు -6, అప్పుడు y ఈక్వల్స్ టు 6 అటువైపు వెళ్ళింది అనుకోండి పాజిటివ్ 6 అవుతుంది. సో 0 ప్లేస్లో నాకు 6 వస్తుంది. సో ఫస్ట్ దాన్ని నాకు సాల్వ్ చేస్తే ఈ రకమైన వాటిని వచ్చాయి. ఈ రఫ్ అంతా చెరిపేసాను. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూసుకుంటా. ఇక్కడ ఈక్వేషన్లో కూడా నేనేం చేస్తానంటే ఎక్స్ వాల్యూస్ ఆల్రెడీ నాకు కొద్దిగా తెలుసు కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో 0 1 ఈ రెండు తీసుకుంటున్నాను. సో ఎక్స్ వాల్యూస్ ఏమొస్తే చూస్తాను. సో ఇక్కడ 4 × 0 ఏమవుతుంది అంటే 0 అయిపోద్ది. సో ఇక్కడ -2y -4 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను -2yని -4 ఉంది కదా, -2y ఈక్వల్స్ టు 4 అటువైపు వెళ్తే పాజిటివ్ 4, y ఇటువైపు వెళ్ళింది అనుకోండి 4/2, మైనస్ కూడా అటు పంపిస్తే -2 1 జా 2 2 జా, సో y ఈక్వల్స్ టు -2. ఇప్పుడు ఇదే ప్లేస్లోనే ఎక్స్ ప్లేస్లో 1 వేస్తాను, 4 1 జా 4. సో ఈ 4 కూడా అటువైపు వెళ్ళింది అనుకోండి 4 - 4 అనేది 0 అవుతుంది. ఓకేనా, ఈ -2 కూడా అటువైపు వెళ్తే 0 అయిపోతుంది అనమాట. 0 × -2 0, 0/-2 అనేది 0. సో y ఈక్వల్స్ నాకు ఎంత వస్తుందంటే 0 వస్తుంది. ఈ రఫ్ అంతటిని ఇప్పుడు చెరిపేస్తాను. ఇప్పుడు ఇవి గ్రాఫ్ మీద అనమాట ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ గ్రాఫ్లో ప్రజెంట్ చేసేటప్పుడు మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అన్నీ కూడా వెర్టికల్గా చూసుకోవాలి కదా. ఇక్కడ 3, 0 ఫస్ట్ ఇది 3, 0 కాబట్టి ఎక్స్ యాక్సిస్లో 3 ఇక్కడ ఉంది. 0 అంటే మరి పైకి ఏమి లేదు కాబట్టి ఇదే ప్లేస్. సో 3, 0 ఇక్కడ వచ్చింది. దాని తర్వాత 0, 6. సో 0, 6 అంటే y యాక్సిస్లో 0, ఎక్స్ యాక్సిస్లో 0 ఎక్కడ ఉంది, 6 అంటే ఇక్కడ ఉంది. అమ్మో ఇక్కడ వచ్చింది, చాలా పెద్ద లైనే. ఓకేనా, ఈ రెండింటికి లైన్ గీయాలి. ఇప్పుడు ఈ రెండింటికి లైన్ గీయాలి. ఇది రాంగ్ డైరెక్షన్, ఇలా కాదు, ఇంకా ఇలా గీద్దాం. బాగానే ఉంది. సో రెండు మొత్తానికి ఏదో కొద్దిగా కష్టం మీద ఇలా గీయచ్చు. ఓకే, ఈటుకి లైన్ అయిపోయింది. నెక్స్ట్ కోఆర్డినేట్స్ తీసుకొని దానికి ఒకసారి లైన్ గీయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ 0, -2, 0 ఎక్కడ ఉంది, -2 ఎక్కడ ఉంది. సో 0, -2 ఇది ఏరియా. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏంటి 1, 0. 1 అనేది యాక్సెస్లో ఎక్కడ ఉంది, 0 అనేది ఎక్కడ ఉంది. సో ఈ రెండు కూడా ఇప్పుడు ఈ రెండింటికి టచ్ అయ్యేలా చేస్తే ఇక్కడ ఈ రెండింటికి కూడా టచ్ అయ్యేలా చేద్దాం. ఇలా వెళ్తుంది లైన్. ఓకేనా, ఈ రకంగా వెళ్తుంది. ఇప్పుడు లైన్ గీద్దాం. నాకు ఇందాక లైన్ కరెక్ట్గా వెళ్ళలేదు అనమాట. అమ్మయ్య మొత్తానికి వచ్చింది. ఇప్పుడు ఈ రెండుకి కూడా తగ్గట్టుగా ఒక లైన్ గీద్దాం. చూడండి, ఇప్పుడు 1, 0 టచ్ అయ్యేటట్లు రాంగ్ వస్తుంది. ఈసారి ట్రై చేద్దాం, వెళ్ళలేదన్నా బాగా మంచిగా వచ్చేటట్లు. అమ్మయ్య వచ్చింది రా నాయన మొత్తానికి. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ పాయింట్లో కోఇన్సిడెంట్ అయింది. ఓకేనా, ఈ పాయింట్నే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పాయింట్ ఏంటండి, ఈ కోఇన్సిడెంట్ పాయింట్ 2, 2. సో 2, 2 అనే పాయింట్లోనే కోఇన్సిడెంట్ అయింది. ఇది ప్రాబ్లం అనమాట. కేవలము 2 నెంబర్స్ మాత్రమే తీసుకుంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ చూడండి ఎంతవరకు, ఎక్కడికి ఇక్కడ నుండి ఇక్కడ వరకు యాక్చువల్ లైన్ ఉంది, కానీ మనం ఏం చేస్తాం ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ కోఇన్సిడెంట్ అవుతుంది. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ రకమైన మెథడ్లో అనమాట, గ్రాఫికల్ మెథడ్లో మన స్కేల్స్తో యూజ్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఎక్కడైతే వస్తుందో ఆ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మీరేం చేస్తారంటే నేను చెప్పినట్టుగా 0, 1, 2, 3, 4 ఇలాగా 0, 1, 2, 3, 4, 5
అదే రకంగా ఇక్కడ -1 -2 -3 ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, చక్కగా ఇలా ఎక్స్టెన్షన్ చేసుకునే బాధ అనేది పోతుంది. చక్కగా మీకు ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ కాకుండా ఎక్కడి వరకు లైన్ ఉందో అక్కడి వరకు అనమాట క్లియర్గా వచ్చేస్తుంది. సో ఈ రకంగా అనమాట చూసుకున్నట్లయితే మొత్తానికి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 2,2 అనే దగ్గర ఇక్కడ టచ్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది. సో ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈ గ్రాఫికల్ మెథడ్లో. నాకు యాక్చువల్లీ ఈ గ్రాఫ్‌కి సంబంధించినంత వరకు కూడాను ఇలాంటి లెక్కలు ఏంటంటే స్కూల్‌లో సార్సు అదే రకంగా చాలాసార్లు లెక్చరర్స్ ఏంటంటే చూడండి అయిపోద్ది అని అంటారు. మనం చేస్తుంటే మాత్రం ఒక్కొక్క గ్రాఫ్‌కి దోల తీరిపోద్ది. చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అది చూసేస్తే అయిపోద్ది అనుకుని అలా ప్రూవ్ చేయడం, మీకు మోసం చేయడం నాకు ఈజీయే. కాకపోతే మనం ఏం చేద్దామంటే అలా చేయకూడదు. ఎందుకంటే దానిలో టూ మచ్ ప్రాక్టికాలిటీ ఏంటి ఇష్యూస్ ఉన్నాయనేది చూడాలి. ఇప్పుడు A1/A2 అనేది ఈ ఫోర్త్ ప్రాబ్లంలో చూద్దాం. ఇక్కడ 2/4 ఇక్కడ -2/4. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్. అంటే ఇక్కడ చూడండి 2/4 = 2/4 అనే విషయం మనకు తెలిసింది. ఇప్పుడు లాస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ కానీ ఇది కానీ నాట్ ఈక్వల్ వచ్చిందా వెంటనే అది ప్యారలల్ అని తెలిసిపోద్ది. ఈక్వల్ టు వస్తే కోఇన్సిడెంట్ అనమాట. -2/-5. సో మైనస్ పోయింది అనుకోండి, ఇక మిగిలేదు 2/5 అంటే ఇది నాట్ ఈక్వల్. సో మూడోది ఏంటంటే 2/4 = నాట్ ఈక్వల్స్ టు 2/5 అనమాట. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఇన్కన్సిస్టెంట్. ఎందుకంటే ఇది ప్యారలల్. సో అసలు ప్యారలల్ అయినప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్లో చేయాల్సిన అవసరమే లేదు. ఇన్కన్సిస్టెంట్ కూడా ఇది ఇన్కన్సిస్టెంట్. సో ఎందుకంటే ఇప్పుడు గ్రాఫ్లో మనకి ఎక్కడైనా టచ్ అవుతుందని తెలిస్తే మనం వెళ్ళి గ్రాఫ్ చేస్తాం. అసలు టచ్ అవ్వదు అనుకున్నప్పుడు చేయడం వేస్ట్. సో ఇది ప్యారలల్ అనమాట, టచ్ అవ్వదు. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చేద్దాం. ఈ ఫిఫ్త్ సమ్ చూసుకున్నట్లయితే ఏమన్నాడంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 మీటర్స్ మోర్ దెన్ విడ్త్. ఇక్కడ లెంత్ ఇచ్చాడు, విడ్త్ ఇచ్చాడా, ఓకే. దాని తర్వాత పెరిమీటర్ ఇచ్చాడు. సో ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ ది గార్డెన్ అడిగింది కదా, మనకు లెంత్ ఎంతో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. విడ్త్ ఎంతో కరెక్ట్గా తెలియదు కాబట్టి వై అనుకుంటాం. దాని తర్వాత పెరిమీటర్ ఇచ్చాడు కదా, పెరిమీటర్ యొక్క ఫార్ములా ఏంటంటే 2 × లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అనేది దీని యొక్క లెంత్ ప్లస్ ఇది ఫార్ములా. అయితే ఏమైనాడు హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఫార్ములా ఇచ్చినాడు, హాఫ్ ఆఫ్ ద రెక్టాంగులర్ అనుకున్నాడు. సో హాఫ్ ఆఫ్ ది కాబట్టి హాఫ్ వేసుకుంటాం. ఎంత ఇచ్చాడంటే మనకి 36 మీటర్స్. సో మనకి హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అనేది 36 ఇచ్చాడు. ఇది లెక్క. దాని తర్వాత ఏమి ఇచ్చాడంటే సెకండ్ కండిషను లెంత్ అనేది 4 మీటర్స్ దెన్ విడ్త్ అనమాట. సో విడ్త్ అనేది ఎంత ఉందంటే లెంత్ అనేది చూసుకున్నట్లయితే 4 మీటర్స్ ఎక్కువ అనుకున్నాడు. సో మనకి లెంత్ అనేది ఎక్సే కదా, ఎక్స్ = విడ్త్ కంటే 4 మీటర్స్ ఎక్కువ, 4 మీటర్స్. ఇది లెక్క. ఈ రెండు ఈక్వేషన్లు మనం సాల్వ్ చేయాలి. సో ఇవి చేద్దాం ఇప్పుడు సాల్వ్ అనేది. సో ఇక్కడ లెంత్ని మనం ఏమనుకుంటామంటే ఈ లెక్కకు సంబంధించినంతవరకు కూడాను ఎక్స్ అని అనుకుందాం. బ్రెడ్త్ని ఏమనుకుంటామంటే వై అనుకుందాం, ఓకేనా. ఇది రెక్టాంగిల్ కదా, ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్, ఓకే ఇది. సో దీని యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 2 × x + y అనేది పెరిమీటర్. సో పెరిమీటర్ = ఎంత అంటే టోటల్గా ఇచ్చాడు పెరిమీటర్, ఇది పెరిమీటర్ కదా. అయితే ఈ పెరిమీటర్ కూడా ఏదన్నాడు అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్దే మనకి ఇచ్చాడు, హాఫ్ అంటే /2, ఓకేనా. = ఎంత 36 మీటర్స్. సో ఇప్పుడు వీటిని మనం సాల్వ్ చేసామనుకోండి ఏదైనా ఒక ఈక్వేషన్ రావచ్చు. సో సాల్వ్ చేసేద్దాం. 2 క్యాన్సిల్ అయ్యింది అనుకోండి, ఇంకేమవుతుంది x + y = 36. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే లెంత్ ఇచ్చాడు కదా, ఇక్కడ లెంత్ మనకి లెంత్ ఏమన్నాడంటే బ్రెడ్త్ కన్నా 4 మీటర్స్ ఎక్కువ, y + 4. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండింటిని కూడా నాడు ఎలా సాల్వ్ చేయమన్నాడంటే ఈ రెండింటిని కూడా మనకి కంప్లీట్గా గ్రాఫికల్ మెథడ్లో సాల్వ్ చేయమన్నాడు కాబట్టి చేసేద్దాం. గ్రాఫికల్ మెథడ్కి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బాక్స్ గీయాలి. ఇక్కడ x y ఈ XY వేసుకొని వెంటనే ఏం చేయాలంటే వాల్యూస్ తీసుకోవాలి. నాకు ఆల్రెడీ లెక్క చేస్తాను ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్లో. నాకు వచ్చిన పాయింట్స్ ఏంటంటే నాకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా వేసేసుకుంటున్నాను. ఫస్ట్సారి ఎక్స్ వాల్యూలో 0 వేసుకుంటున్నా, సెకండ్ సారి 36 వేసుకుంటున్నా. అదేంటి సార్ మీరు 0, 1, 2, 3, 4 వేసుకోమని చెప్పారు కదా, 5 వరకు ట్రై చేయమన్నారు కదా అంటే ఇక్కడ చూడండి 36 నెంబర్ వేస్తున్నాను, అర్థమవుతుందా. ఇక్కడ నెంబర్ అనేది 36 వేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి. మీరు 1, 2, 3, 4, 5 చేసుకొని 35 వరకు చేసినా సరే మీకు ఆన్సర్ రాదు. సో అన్నేసి నెంబర్లు వేసుకొని చేయడం చాలా కష్టం ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్లో. సో ఇలాంటి లెక్కలు ఉండేటప్పుడు మాత్రం మ్యాథ్స్ గుర్తుపెట్టుకోండి 36 అనమాట. కాకపోతే 0, 36 తీసుకున్నాం కదా, దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్లో వేద్దాం, ఎంత వస్తాయి ఆన్సర్లు చూద్దాం. సో ఇక్కడ x + y = 36 కదా. ఫస్ట్ సార్ నేను ఏం చేస్తున్నానంటే x ప్లేస్లో 0 తీసుకుంటున్నాను. x ప్లేస్లో 0 తీసుకుంటే నాకు y = ఎంత అవుతుంది 36. అర్థమైందా. నేను ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఒకసారి xని 0 తీసుకున్నాను, xని 0 తీసుకోవడం వల్ల నాకు y అనేది 36 వచ్చింది. రెండోసారి ఏం చేశానంటే yని 0 తీసుకుంటున్నాను.
సో వైని 0 తీసుకుంటే x ప్లస్ వై ఈక్వల్స్ టు 36 కదా. ఇలాంటి లెక్కల్లో పెద్ద పెద్ద లెక్కలు వచ్చినప్పుడు ఒకసారి xని 0 తీసుకోవాలి, ఇంకొకసారి వైని 0 తీసుకోవాలి. ఈ రకంగా తీసుకుంటే 0 అయిపోద్ది. ఈసారి వై కూడా 0 అయితే అప్పుడు ఏమైంది, x ఈక్వల్స్ టు 36. అర్థమైంది కదా కాన్సెప్ట్. ఈ రకంగా చేసుకున్నాను. సెకండ్ది కూడా సేమ్ అలానే చేద్దాం. ఒకసారి ఇక్కడ ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్లోన ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ కదా, ఈ సెకండ్ ఈక్వేషన్లో ఒకసారి వైని 0 తీసుకుందాం. వైని 0 తీసుకున్నామంటే x ఈక్వల్స్ టు 0 ప్లస్ 4 అంటే x ఈక్వల్స్ టు 4. సో వైని 0 తీసుకుంటే 4 వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉంది కదా ఈ వై ప్లేస్లోన ఏదో ఒక నెంబర్ వేయాలి. నాకు ఆన్సర్ తెలుసు, ఎందుకంటే నేను సబ్స్టిట్యూషన్ మెథడ్లోనే ఎలిమినేషన్ మెథడ్లోనే ఫైండ్ అవుట్ చేస్తాను కాబట్టి నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే నేను వై ప్లేస్లోన 8 తీసుకుంటాను. సో ఇప్పుడు వైని 8 అనుకున్నాం అనుకోండి, 8 ప్లస్ 4 ఈక్వల్స్ టు 12 అనమాట. సో x ఈక్వల్స్ టు 12. సో నాకు 12 వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం గ్రాఫ్ అనేది చేయాలి. సో ఈ సెకండ్ దానికి మీకు నచ్చింది అనుకోండి, దీనికి మీరు చేసుకోండి 0 1 2 3 4 5 6 7 8 ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళండి. 8 వరకు చేసుకుని వెళ్తే 8 దగ్గర మీకు కరెక్ట్గా దొరకవచ్చు మ్యాథ్స్. ఇప్పుడు దీన్ని గ్రాఫ్ చేద్దాం. సో మీకు మ్యాక్సిమం మోసం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నిజాలు చెప్పేస్తాను డైరెక్ట్గా కూడాను. సో ఫస్ట్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, సెకండ్ ఈక్వేషన్లో ఉన్న నెంబర్స్ తీసుకుందాం. ఇక్కడ ఏముందంటే x అనేది 4 y అనేది 0. సో x అనేది 4 y అనేది 0 కాబట్టి ఇది ఇక్కడే ఉంటుంది. దాని తర్వాత సెకండ్ నేనేం తీసుకుంటున్నానంటే 8,12 అనమాట. x అనేది 12 ఇక్కడ ఉంటుంది, ఈ 12 అనే నెంబర్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది అనమాట, ఇక్కడ ఉంటుంది. y అనేది 8 అనమాట, ఇక్కడ ఎక్కడో ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా మనం గ్రాఫ్ డ్రా చేసామనుకో ఇలా వస్తుంది, సరేనా, ఇలా వస్తుంది గ్రాఫ్. దాని తర్వాత 36 అన్నాడు కదా, ఇక్కడ ఎక్కడో 36 నెంబర్ ఉంటుంది. మీరు x యాక్సిస్ని ఇలా తవ్వుకుంటూ వెళ్ళారనుకోండి నెంబర్లు అంతా కూడాను ఇక్కడ ఎక్కడో 36 ఉంటుంది. ఇక్కడ ఉందనుకుంటాం 36, ఇక్కడ 36, దీనికి స్ట్రైట్గా వెళ్తే 36 ఇక్కడ ఎక్కడో దొరుకుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండుకి కూడా కాంటాక్ట్ చేసామనుకోండి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. అంటే ఈ 36కి ఆ 36కి రెండింటికి లింకప్ చేస్తే ఇలా వస్తుంది అనమాట మొత్తము కూడా. సో ఇక్కడ మేజర్గా ఏంటి అంటే మనం తీసుకున్న గ్రాఫ్కి స్కేల్ పెంచాలి. ఈ రకంగా చేస్తే సెట్ అవ్వదు అసలు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలాంటి గ్రాఫ్ సెట్ అవ్వదు కాబట్టి నేనేం చేశానంటే ఇదో ఈ గ్రాఫ్ అనేది బయట చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్ మనకి దీని యొక్క కింద స్కేల్ నేను ఎంతలో తీసుకున్నాను తెలుసా, 4 మల్టిపుల్స్లో తీసుకున్నాను. 4 8 12 16 20 24 ఇలా x యాక్సిస్ మీద నా స్కేల్ అనేది 4 తీసుకున్నా. అదే రకంగా y యాక్సిస్లో కూడా నేను నా స్కేల్ ఎంత తీసుకున్నాను అంటే 4 మల్టిపుల్స్లో తీసుకున్నాను. 4 8 12 16 24 26 ఇలా తీసుకున్నాను. సో దట్ ఏంటంటే మామూలుగా అయితే 1 2 3 4 ఉంటాయి కదా, ఈసారి ఏం చేస్తాను అలాగా. సో నేను ఫస్ట్ టైం గీసేటప్పుడు నాకు ఎంత వస్తుందో తెలుసా, నాకు 4,0 12,8 ఈ రెండింటికి చేస్తే ఇక్కడ వరకే లైన్ వస్తుంది. అదే రకంగా దీన్ని డ్రా చేస్తే నాకు 36,36 అనుకుని ఈ లైన్ అంతా వచ్చేసింది. సో ఇలా డ్రా చేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఈ చిన్న లైన్ ఉంది కదా, ఈ చిన్న లైన్ అంతా కూడా అంటే ఇక్కడ బ్లాక్ కలర్లో ఒక లైన్ గీస్తాను చూడండి. ఈ చిన్న లైన్ ఏం చేస్తాను అంటే ఎగ్జాక్ట్గా ఎక్స్టెన్షన్ చేశాను. ఎక్స్టెన్షన్ చేసుకుంటే నాకు ఇక్కడ ఏ పాయింట్ దగ్గర కలుస్తుంది తెలుసు, ఇదంతా కూడాను 20,16 అనే పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా మీట్ అవుతుంది. ఎలా సార్ చెప్తానంటే నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేస్తాను. సో నాకు దొరికిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ x ఈక్వల్స్ టు 12 y ఈక్వల్స్ టు 16. సో నాకు లెంత్ ఎంత దొరికిందంటే లెంత్ ఈక్వల్స్ టు 20. సో లెంత్ ఈక్వల్స్ టు 20, అదే రకంగా బ్రెడ్త్ ఈక్వల్స్ టు 16 అనే విషయం నాకు తెలిసిపోయింది ఈ లెక్క బట్టి అనమాట. సో x ఈక్వల్స్ టు 20 y ఈక్వల్స్ టు 16. సో ఇలాంటి లెక్క కానీ మీకు ఎగ్జామ్లో వస్తే మీరు ఏం చేస్తారంటే గ్రాఫికల్ మెథడ్లో రాయాలి అనుకుని అన్నాడు అనుకో, మీరు ఈ నెంబర్స్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. లేదు అంటే మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఎలాగో చెప్తాను కాబట్టి వాటిని నేను ప్రాక్టీస్ చేయండి, అది బెస్ట్ అనమాట. దాన్ని బట్టి మీకు ఆన్సర్స్ అనేవి తెలిసిపోతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు గ్రాఫ్ని అడ్జస్ట్ చేయొచ్చు మొత్తానికి. సో ఏదైనా సరే ఎగ్జామ్లో రాయలేకపోతే ఎందుకు వేస్ట్ కదా. ఈసారి 6th లెక్క ఇచ్చాడు. ఈ 6th లెక్క ఏమంటే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఈక్వేషన్ ఇచ్చేసి ఈ 2x + 3y - 8 అనే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. దానికి ఏం చెప్తాడంటే మనమే ఇంకొక ఈక్వేషన్ తయారు చేయమన్నాడు. మన దగ్గర ఎలాగో ఫార్ములా ఉంది కదా, a1/a2 b1/b2 c1/c2, దాన్ని యూజ్ చేసుకుని మనమే ఇంకొక ఈక్వేషన్ తయారు చేయమన్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడంటే ఇంటర్సెక్టింగ్ లైన్ తయారు చేయమన్నాడు. ఇంటర్సెక్టింగ్ లైన్ అన్నాడు కాబట్టి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 చేయాలి, ఓకేనా. అక్కడ ఆల్రెడీ a1 ఎంత 2, ఓకేనా, b1 ఎంత 3. మనం ఏం చేద్దామంటే ఇక్కడ కింద ప్లేస్లో అనమాట నేను ఎంత తీసుకుంటాను 3 తీసుకుంటాను. ఇక్కడ ఎంత తీసుకుంటాను b2 ప్లేస్లో
2 తీసుకుంటాను. సో ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ అయిపోయి కాబట్టి 3, 2 అనమాట నాది. సో అప్పుడు నేనేం చేస్తానంటే 3x ప్లస్ 2y కాన్స్టెంట్ ఎంతో 8 అని వేస్తాను. 8 = 0 అనే ఒక ఈక్వేషన్ నేను ఫామ్ చేస్తాను. సో అయిపోయింది కదా. దీన్ని బట్టి అనమాట కింద మనము 3, 2 రెండు తీసుకుని ఒక ఈక్వేషన్ రాస్తాం, లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకొక లెక్క చేద్దాం. ఈ ఇంకొక లెక్కలో ప్యారలల్ అన్నాడు. సో ప్యారలల్ అన్నాడు కాబట్టి a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. ఓకేనా. ఈ మూడు కూడాను ఈక్వల్గా ఉంటేనే సెట్ అవుతుంది అనమాట. వీడు మనకి ఏమి ఇచ్చాడంటే పైన 2 ఉంది, ఆ పైన 3 ఉంది, మూడోది అనమాట -8 ఉంది. ఈ మూడు కూడా ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ మూడు కూడా ఈక్వల్ అయ్యేటట్లు ఒక ప్లాన్ చేయాలి. ఈ మూడు ఈక్వల్ ఎలా అవుతాయంటే, సో ఈ మూడు ఈక్వల్ కాదు, ఇక్కడ c1/c2 అనేది నాట్ ఈక్వల్. ఈ మూడు ఈక్వల్ చేయాలని అవుతుంది, రెండు ఈక్వల్ అంటే ఈ రెండు ఈక్వల్ చేస్తే చాలు అనమాట. ఈ రెండు ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కింద నేను 6 వేసుకుంటే బాగుంటుందా, లేకపోతే 4 వేసుకుందా. ఇక్కడ దీన్ని కూడా 6 వేసుకుంటాం. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసామనుకోండి మనకి ఏమొస్తుంది తెలుసా. ఇప్పుడు చూడండి, 2 1 జా 2 4 జా అంటే 1/2 వచ్చింది ఫస్ట్ది. సెకండ్ది 3 1 జా 3 2 జా, ఇది కూడాను 1/2 వచ్చింది. సో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతుంది. మూడోది ఇక్కడ ఏదో వేసేద్దాం 8/7. ఈ మూడోది నాట్ ఈక్వల్, దీని గురించి పెద్ద పట్టించుకునే అవసరం లేదు. సో ఇక్కడ కానీ మనము కింద 4 6 తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు కూడా 1/2 ఫామ్లోకి మారిపోతున్నాయి కదా. అందుకోసం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఈక్వేషన్ a1/a2 అలాగే ఉంది కాబట్టి కింద 2x ప్లస్ 6y ఈక్వేషన్ లాస్ట్ ఏదో ఒక -7 లేకపోతే +7 ఏదో ఒకటి వేసుకుందాం. ఈ రకంగా చేసుకుంటే మనకి ఈ ఈక్వేషన్లోనే a1/a2 b1/b2 అనేది రెండు ఈక్వల్ అయ్యే అవకాశం వస్తుంది. సి అనేది నాట్ ఈక్వల్ అయ్యే అవకాశం అనేది వస్తుంది అనమాట. సో ఇదొక ఈక్వేషన్. ఇక్కడ మీదే చాయిస్, మీరు ఏదైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే 1/2 = 1/2 చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ 4 పెట్టాను, ఇక్కడ 6 పెట్టాను, సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ట్రై చేద్దాం. ఇక మూడోది చూసుకున్నట్లయితే కోఇన్సిడెంట్ లైన్. కోఇన్సిడెంట్ లైన్ ఇంకా ఈజీ అనమాట. ఎందుకంటే ఇదేంటి, a1/a2 = b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. సో ఇప్పుడే మనం చేసాం కదా, ఇక్కడ 2 3 -8 ఈ మూడు కూడాను వచ్చాయి కాబట్టి వీటన్నిటి కూడాను 1/2 లానే చేసేద్దాం ఇందాకలానే. సో 1/2 చేయాలంటే ఇక్కడ ఏం చేసాం, 4 తీసుకున్నాం, ఇక్కడ 6 తీసుకున్నాం, ఇక్కడ 8 కాబట్టి -16 తీసుకుందాం. సో ఈ మూడు తీసుకుంటే ఈ మూడు కూడా అప్పుడు ఏమవుతాయి అంటే ఈక్వల్ అయిపోతాయి అనమాట. ఈక్వల్ ఈక్వల్ ఈక్వల్. సో ఈ మూడు ఈక్వల్ అయిపోయాయి కాబట్టి అన్నిటిని క్యాన్సిల్ చేస్తే 1/2లో వస్తాయి. సో అప్పుడు మనకేంటి 1/2 = 1/2 = 1/2. సో ఈ రెండు కూడా అప్పుడు మనకు వచ్చిన ఫార్ములా ఏంటంటే 4x ప్లస్ 6y -16 = 0 అనే ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా మూడు ఈక్వేషన్స్ అని మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు ఎగ్జామ్లో వాడు ఈక్వేషన్ ఇచ్చాడా ఇవ్వలేదా ఇలాంటి లెక్కలు బోల్డ్ చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. 7th సమ్ ఇచ్చాడు. ఈ 7th సమ్ చూద్దాం. వీడు ఏమన్నాడంటే రెండు ఈక్వేషన్లు ఇచ్చాడు. రెండు ఈక్వేషన్లు ఇచ్చేసి వాడు ఏమంటున్నాడంటే x యాక్సిస్ పైన ఇంకొక లైన్ వస్తుంది కదా, దాని ట్రయాంగిల్ అనుకోండి అనుకున్నాం. ఇది ఉదాహరణకి ఇది ఒక గ్రాఫ్ అనుకోండి. అంటే ఈ గ్రాఫ్లో నేను చెప్తున్నాడు ఇదొక లైన్ వస్తుంది, చూపిస్తాను రెడ్ కలర్తో. సో ఇదొక లైన్ వస్తుంది, ఇదొక లైన్ వస్తుంది, ఈ మధ్యన ఉన్న ఏరియా అంతా కూడా ట్రయాంగిల్ అయిపోతుంది కదా. ఈ రకంగా ఉన్న ట్రయాంగిల్ ఒకటి చూపించు అనుకుని అంటున్నాడు. సో ఇక్కడితో ఒక లైన్ అవుతుంది కదా, ఆ లైన్ పేరు రాసేయండి అనుకుని అంటున్నాడు. సరే చేసేద్దాం, దానికేముంది. ఏదైనా సరే సేమ్ మెథడ్, గ్రాఫే వేయాలి. ఇక్కడ మనకు రెండు ఈక్వేషన్లు ఇచ్చారు, x - y = -1. అదే రకంగా ఇంకొకటి కూడా ఇచ్చాడు, 3x + 2y = 12 అనమాట. ఇది సెకండ్ ఈక్వేషన్. బాక్స్ వేసేయాలి. ఈ ఈక్వేషన్కి మాత్రం మీరు ట్రై చేయండి. 0 1 2 3 4 5 అది -1 -2 -3 -4 -5. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒకసారి xని 0 తీసుకుంటాను, తర్వాత ఇంకొకసారి yని 0 తీసుకుంటాను. ఆ రకంగా చేసేస్తాను. x - y = 1. ఇక్కడ ఈక్వేషన్ చూస్తే -1. సో xని 0 తీసుకున్నాం కాబట్టి -y = -1. సో మైనస్ క్యాన్సిల్ అయితే y = 1. సో 1 వచ్చింది. ఇక సెకండ్ టైం ఏం చేస్తున్నానంటే ఈసారి yని 0 తీసుకుంటాను. అప్పుడు x = -1. ఎందుకంటే ఇక్కడ 0 అయిపోయింది కదా. సో ఇది -1 ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ది ఈ బాక్స్ కూడా తీసుకుంటాను. ఇక్కడ x y ఈ రెండు కూడా రాసుకున్న తర్వాత ఇక్కడ x ప్లేస్లో ఒకసారి నేను 0 తీసుకుంటాను. ఏమొస్తుందో చూద్దాం. సో 3 × 0 కాబట్టి ఇది 0. తర్వాత 2y = 12 కదా, ఇది ఎలాగో 0 కాబట్టి y ఇక్కడ ఉంచేసి 12ని /2 రాసుకుంటాను. సో y = 6 అనమాట. 0 చేస్తే y అనేది నాకు 6 వచ్చింది. ఈసారి yని 0 తీసుకుంటాను. ఏమవుతుందో చూద్దాం. yని 0 తీసుకుంటే 3 × x ప్లస్ 2 × 0 = 12. x = 12/3 అంటే x = 4.
ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఈ వచ్చిన కోఆర్డినేట్స్‌తోని ఏ లైన్ వచ్చినా సరే పర్లేదు, దాన్ని ఎక్స్టెండ్ చేసి ఎక్కడ కంప్లీట్ అవుతుందో చూసుకుంటా. సో, ఇక్కడ మనకి ఇచ్చిన వాటితోని ఒకసారి మొత్తం కూడాను ఫైండ్ ఔట్ చేస్తా. బుక్కు, పేపర్ మీద గ్రాఫ్ అయితే చేయడం చాలా ఈజీ. ఇలా డిజిటల్‌గా గ్రాఫ్ అనేది కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతది. అలవాటు లేని వాళ్ళకైతే కష్టంగానే ఉంటది. సరే చూద్దాం. చేసేద్దాం గ్రాఫ్ ఎలాగుంటేంటి. ఫస్ట్ 0,1 0,1. సో, ఇది చూసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ అనేది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ -1,0 -1 ఇది 0 అంటే ఇది ప్లేస్. సో, ఇక్కడ మనకు ఒక లైన్ వచ్చేసింది. ఆ లైన్ ఏంటంటే ఇది. ఆ లైన్ పేరుని గీసేస్తాం ఒకసారి గీత. సో, మీరు స్కేల్‌తో గీసినా సరే ఇలానే గీయాలనమాట. మామూలుగా అయితే మీకు గీత ఎక్కడి వరకు రావాలి? ఇంతవరకే రావాలి. కానీ ఏం చేస్తాం మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటే గానీ మనకి ఎక్కడో దగ్గర ఆన్సర్స్ దొరకవనమాట. అందు గురించి ఇలా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వేరేది చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే 0,6 ఇక్కడ 0, 6 అంటే ఇక్కడుంది. దాని తర్వాత 4,0 4 ఎక్కడుంది? 0 ఎక్కడుంది? సో, ఇది. ఈ 2 పాయింట్స్‌ని ఇప్పుడు టచ్ అయ్యేటట్లు గీత గీయాలి. సో, ఈ 2 టచ్ అయ్యేలా చేద్దాం ఒక గీత. సెట్ అవ్వలే. హమ్మయ్య! అయ్యింది మొత్తానికి. సో, ఈ 2 కూడాను ఒక కోఆర్డినేట్ దగ్గర టచ్ అయింది. అది ఎక్కడంటే x యాక్సిస్ అనేది 2, y యాక్సిస్ అనేది 3. సో, 2,3 అనే పాయింట్స్ దగ్గర అయ్యాయి. సో, ఇప్పుడు వాడు ట్రయాంగిల్ అడిగాడు కాబట్టి ఈ ట్రయాంగిల్ చూడండి. ఈ ట్రయాంగిల్‌కి ఉన్న కోఆర్డినేట్స్ ఒకసారి ఇక్కడ ఈ పాయింట్ అనేది -1,0. సెకండ్ కోఆర్డినేట్ అనేది ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే 4,0. మనకొచ్చిన ఈ మూడో కోఆర్డినేట్ అనేది 2,3. ఈ రకంగా ఈ మూడిట్లోనూ కూడాను మనం కలుపుకుంటే ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయ్యింది. సో, ఈ రకంగా ఫామ్ అయింది. సో, ఈ గ్రాఫికల్ మెథడ్‌లో మీరు ఎంత ఎక్స్టెండ్ చేసుకుంటే అంత బాగుంటదనమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. సో, ఈ గ్రాఫికల్ మెథడ్‌లో మీరు ఈ రకంగానే ఏం చేయాలంటే ఎక్స్టెండ్ చేయాలి. మీరు స్కేల్‌లో చేసినప్పుడు గీతలను బాగా పెద్దగా గీసుకోండి. సరేనా? గ్రాఫ్ అనేది పక్కా యూజ్ చేయాలి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కింద కామెంట్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కాంపిటేటివ్‌కి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యారనుకో, కాంపిటేటివ్ మీన్స్ జేఈఈ గానీ, ఐఐటీ గానీ లేదంటే ఇంకా చూసుకున్నట్లయితే పాలిసెట్ ఇలాంటి వాటికి ఈ గ్రాఫ్ క్వెషన్స్ అడగరు. డైరెక్ట్ ఎలిమినేషన్, సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అడుగుతారు. మీకు ఎంత పని కూడా ఉండదనమాట. ఇదేదో టెక్స్ట్ బుక్‌లో 4 మార్కుల క్వెషన్స్‌కి ఈ రకమైనవి ఉంటాయి. చేద్దాం వాళ్ళ ఆనందం కోసం.